అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వికే జయరాఘవేంద్రరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ గా నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ లో పనిచేస్తున్నాను. ఇంతకు ముందు నేను నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ లో 20 సంవత్సరాలు నేను హైదరాబాద్ లో పనిచేయడం జరిగింది. ఐఎమ్ బేసికలీ బిఎస్సిఏజీ, ఎంఎస్సిఏజీ, పిహెచ్డి, ఎంబీఏ. ఓకే, ఐఎమ్ పర్టికులర్లీ ఫ్రమ్ ఎక్స్టెన్షన్. నేను చాలా క్లాసెస్ సమితి, మేనేజు, నియాము, నేను మొన్న కూడా సమితిలో క్లాస్ తీసుకుంటున్నాను. అండ్ నేను తెలుగులో ఈరోజు ఈ చారిత్రాత్మకమైన ఈ ఒకే దేశం ఒకే మార్కెట్, దట్ మీన్స్ వన్ కంట్రీ వన్ మార్కెట్. సో ఈ పర్టికులర్ టాపిక్ని, ఈ కొత్త చట్టం ఏమొచ్చిందో, ద న్యూ ఫార్మ్ బిల్స్ 2020, ఇది దీనివల్ల మా రైతులకి లాభాలు ఏంటి, మా ఎక్స్టెన్షన్ వర్కర్స్ మరియు మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎటువంటి ఒక కృషి విస్తరణ కార్యక్రమాన్ని వీళ్ళకి అందుబాటులో పెట్టడానికి ఎలా చేయాలి, ఎలా మనం దీన్ని ప్రసారం చేయాలనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. సో నౌ, ఇంతకుముందు ఏంటంటే సార్, నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. స్వప్న, ఇది ఆడియో బాగుందా నాన్న? స్వప్న ఆడియో బాగుందా? ఆడియో బాగుందా స్వప్న? నానా స్వప్న ఓకే సార్, ఆడియో ఓకే సార్. అదే, ఓన్లీ స్వప్న గారు మాత్రమే ఆడియో గురించి టెస్ట్ కి నేను అప్పుడప్పుడు అడుగుతాను. మిగతా వాళ్ళు మ్యూట్ చేయాల్సిందిగా కోరవలే. మిగతా వాళ్ళు అందరూ మ్యూట్ చేయాలి. ఓన్లీ స్వప్న గారు మాత్రమే అప్పుడప్పుడు అడిగినప్పుడు ఆడియో బాగుంది సార్ అని చెప్తారు. రైట్, ఓకే సార్. సరేనా? అందరూ మ్యూట్ చేయండి. ఇప్పుడు క్లాస్ మొదలెద్దాము. ఇప్పుడు నేను ఒక నిమిషం, ఇదేమో ఎక్కువ కొడుతుంది. సరే, ఇప్పుడు పంజాబ్ లో ఎందుకు జనాలు ప్రతిభటిస్తున్నారు, ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. నేను ఏది రాజకీయ పార్టీకి చెందిన వాడు కాదు. నేను ఎందుకు వాళ్ళు చేస్తున్నారంటే, నేను డేటా ఐ కెన్ షో యూ లేటర్. వాళ్ళు 80% వీట్ అండ్ ప్యాడీ ఎక్సెస్ గా ప్రొడక్షన్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళకి డైవర్సిఫికేషన్ లేదు. అప్పుడు ఈ ఓన్లీ వీట్ అండ్ ప్యాడీ వాళ్ళు పండించారు కాబట్టి దానికి ఇన్పుట్ సబ్సిడీ దొరుకుతుంది, అవుట్పుట్. దయచేసి మ్యూట్ చేయాలి, అందరూ మ్యూట్ చేయాలి. ఓన్లీ నేను మాత్రమే మాట్లాడతాను. ఓకే. సో వాళ్ళు ఎందుకు ప్రతిభటిస్తున్నారంటే, ఇన్పుట్ సబ్సిడీను తీసుకుంటారు, అవుట్పుట్ ప్రొక్యూర్మెంట్ గ్యారంటీ ఉంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ పథకం కింద 80 మిలియన్ మెట్రిక్ టన్స్, అంటే మా దేశది ఉత్పాదకత వచ్చేసి 282 మిలియన్ టన్స్. దయచేసి అందరూ మ్యూట్ చేయాలి, లేకపోతే ఇక్కడ రీసౌండ్ అవుతుంది. అందరూ హలో, రైట్. సో అందువలన వాళ్ళు ప్రతిభటిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కంఫర్ట్ జోన్, సేఫ్టీ జోన్. ఇప్పుడు మా పిల్లలు, వాళ్ళకి చదవండిరా, ఐఐటికి పోండి, రిస్క్ తీసుకోండి, ఏదైనా ఒక ఉపాధి చేయండి, వ్యాపారం చేయండి. రిస్క్ ఎందుకు నానా? సేఫ్ గా వీటు ప్యాడీ పండించుకుంటాము. వీటు ప్యాడీకి మాకు ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. తర్వాత నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ లా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్ కి ప్రొక్యూర్మెంట్ చేస్తారు, మాకు ఎంఎస్పీ దొరుకుతుంది. మనం ఎటువంటి ఒక రిస్క్ తీసుకోకుండా మనము హాయిగా ఉండొచ్చు. ఈ హాయి ఏమి హాయిలే హలా అన్నట్టు ఈ హాయితనం వెళ్ళిపోయింది. అందుకే వాళ్ళకి ఇప్పుడు కింద మంట పెట్టినట్టు అయింది. అందుకే వాళ్ళు ప్రతిభటిస్తున్నారు. సో దయచేసి నేను ప్రతి ఒక్క రైతుకి ఈ దేశంలో ఆగ్రహం చేసేది ఏంటంటే, నానా, దేశము వినీతీకరణ, లిబరలైజేషన్ వచ్చి ఆల్రెడీ ఓకే, వీఆర్ అబౌట్ 30 years ఓల్డ్. పివి నరసింహరావు ఎప్పుడెప్పుడు
మాకు వినీతీకరణ తెచ్చారో, ఎప్పుడెప్పుడు మాకు దేశమే కాకుండా ప్రపంచం మొత్తమే మా మార్కెట్. ఇప్పుడు ఎంతే మీరు వీటు రైస్ ప్రొడ్యూస్ చేసిన మాత్రాన ఫుడ్ సెక్యూరిటీ తప్పకుండా ఉంటుంది. కానీ ఎంత మాత్రం మనం దాన్ని ప్రొక్యూర్ చేయగలము? గవర్నమెంట్ ఏమైనా మీకు హామీ ఇచ్చారా దట్ మీరు పండించిందన్నీ వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారని? ఎవరు హామీ ఇవ్వలే. కానీ వీళ్ళే అనుకున్నారు. అక్కడ ఏ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళు రైతుల్ని ఒక తప్పు మార్గం చూపిస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు పండించిందని మనం తీసుకుంటామని హామీ ఇవ్వలేదు. స్వప్న గారు వాయిస్ ఓకేనా నానా? స్వప్న ఓకే. తప్పేమైనా ఉంటే వెంటనే నా ఫోన్ నంబర్ రాసుకోండి, 944 రాసుకో నాన్న. స్వప్న ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయాలి. 944 తర్వాత 9440070. అలా కాదు నాన్న, 944003485. 845. ఓకే సార్. ఓకే. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పురి, లేకపోతే సరాగంగా ఈ క్లాస్ జరగని. ఓకే సార్. ఓకే నాన్న. ఓకే, ఇప్పుడు మనము ఏ ప్రభుత్వమైనా పర్వాలేదు, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ తెలంగాణ, ఆంధ్ర, పంజాబ్ అవన్నీ నేను మాట్లాడట్లేదు. ఏ రైతులకైనా ఎటువంటి ప్రభుత్వం కూడా ఆ మహేష్ బాబు గారి సినిమా లాగా వచ్చాడయ్యో ఓ స్వామి నింగిసు కల్తో కూడా గెత్తింది భూమి అని పాట పాడి హామీ ఏమి ఇవ్వలేదు. మీరు పండించిందని నేను కొంటానని ఏ ప్రభుత్వం కూడా హామీ ఇవ్వలేదు. వీళ్ళే అపార్థం చేసుకున్నారు. ఈ రాజకీయ పార్టీలు వీళ్ళని ప్రచోదించి వీళ్ళని రెచ్చగొడుతున్నారు అని నేను చెప్తే కూడా తప్పవదు. ఎందుకు రెచ్చగొట్టాలి? ఆ ఫామ్ బిల్స్ ఏమున్నదో ఇప్పుడు ఎవరికైనా అమ్మొచ్చో. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడే మీరు వీడియో చూడటం జరిగింది. ఎవరు ఎక్కడైనా అమ్ముకోండి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఎవరు ఏమైనా పండించుకోండి. దట్ ఆల్సో వీఆర్ నాట్ కమింగ్ ఇన్ యువర్ పిక్చర్. దయచేసి నేను ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్లో ఇట్ ఇస్ కాల్డ్ ది రైస్ బాస్కెట్ ఆఫ్ ఇండియా. వరినే పండిస్తారు. అక్కడ ఎక్సెస్ వరి మీరు పండిస్తే కనుక ప్రభుత్వం దాన్ని తీసుకోవాలని ఏం రూల్ లేదండి. అది మీరు ఆగ్రహము చేయకూడదు. ఇప్పుడు ప్రభుత్వం ఎంత మాత్రం అనుగ్రహం చేస్తుంది? ఎంత మీరు పండించింది తీసుకోగలుగుతుంది? తీసుకోలేరు, తీసుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ పోటీ ప్రపంచంలో ఒక పోటీ వ్యాపార దృష్టిని పెట్టుకొని, కాంపిటేటివ్ మార్కెట్స్ వ్యాపారం దృష్టిని ఒక పోటీగా మార్చుకొని మనము వ్యాపారం చేయాలి. రైతు కూడా ఇటువంటి మార్కెట్ లెడ్ ఎక్స్టెన్షన్ అంటాం. ఇప్పుడు నాకు మర్నాడు నేను ఆంధ్రప్రదేశ్ సమితిలో మార్కెట్ లెడ్ ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడబోతాను. అక్కడ ఏం చెప్తాను? కాదురా భయ్, మార్కెట్కి ఏం కావాలో దాన్ని పండించుది. ఓకే, మార్కెట్కి ఏం కావాలో దాన్ని పండించాలేమో కానీ ఇప్పుడు మార్కెట్లో మాకు డ్రాగన్ ఫ్రూట్ కావాలి, అవకాడో కావాలి, ఇప్పుడు మంచి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి, అది పండించురా అంటే అందరూ నేను వరి పండిస్తాను, అందరూ తీసుకోండి, నాకు రిస్క్ లేదు, నాకు ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది, ప్రొక్యూర్మెంట్ గ్యారంటీ ఉంటుంది, ఎంఎస్పి ఉంటుంది అంటే అది తప్పు. సో ఇటువంటి ఈ ఒక బ్యాక్గ్రౌండ్లో ఈ కొత్త చట్టం వచ్చేయటం జరిగింది. ఈ ఒప్పందము ఇట్స్ కాల్డ్ ది వ్యవసాయ క్షేత్ర సేవల రైతుల సాధికారత కోసము, ఓకే, వాళ్ళ రక్షణ, ఇవన్నీ చేయడానికి ఆల్రెడీ వీడియోలో చెప్పారు. సో నౌ వి విల్ క్విక్లీ గో అహెడ్. గో టు ద నెక్స్ట్ స్లైడ్. 1 minute. అనోటేషన్ వద్రా భయ్. స్వప్న గారు నెక్స్ట్ స్లైడ్ పోవాలి. నెక్స్ట్ స్లైడ్. దయచేసి నెక్స్ట్ స్లైడ్ చేయండి. Who is why don't you advance this slide? అలా
నెక్స్ట్ స్లైడ్ చేయండి. స్టాప్ అనోటేషన్. ఇక్కడ పాస్ ఈ స్లైడ్ ఓకే 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 ఒక నిమిషం. నెక్స్ట్ సో తర్వాత ఈ రైతులకి ఏమేమి ప్రయోజనం ఉంటుంది అని వీళ్ళు చెప్దాము ఈ 2020ది. ఓకే దెన్ లాభసాటి ధరలకు సౌలభ్యం రైతుల ఉత్పత్తి యొక్క అమ్మకం కొనుగోలుకు సంబంధించి ఎంపిక స్వేచ్ఛను అనుభవించే రైతులు వ్యాపారులు పర్యావరణ విధానములు ఏర్పాటు చేయడం. అంటే ఎనీబడి ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో తర్జుమా చేద్దాము. దీనికి మెయిన్ పాయింట్ ఏంటి ఆల్రెడీ ఇప్పుడు వీడియోలో కవర్ అయిపోయింది. ఎనీబడి కెన్ గ్రో ఎనీథింగ్ ఎనీవేర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎక్సెప్ట్ గాంజా గింజా అన్ని పెంచకూడదు, పండించకూడదు. అంతేగాని అదర్వైజ్ యు ఆర్ ఫ్రీ టు గ్రో ఎనీ క్రాప్. మీరు డ్రాగన్ ఫ్రూట్ అయినా పెట్టుకోండి, అవకాడో పండించండి, వరి పండించండి, జొన్న పండించండి. ద విష్ ఈస్ యువర్స్. ఇది ఒక ప్రప్రథమైన లక్షణము. తర్వాత బహువిధ వ్యాపార మార్గములు అంటే ఇంతకుముందు ఏముండేది ఏపీఎంసీలో. నేను మీకు ఏపీఎంసీ షాద్నగర్లో కొన్ని పనిచేశాను. నేను అక్కడ హైదరాబాద్లో నా స్టూడెంట్స్ని ఐ యూస్ టు టేక్ దెమ్ దేర్. అక్కడ మీకు ఒక ముఠా ఎలా పనిచేస్తుందని మీకు చెప్తాను. అప్పుడు మీకు ఈ చట్టం లాభాలు ఏంటి, ఈ చట్టం దానికి ఎలా సహాయం చేసిందని మీకు తెలుస్తుంది, ఎంత మంచి చట్టం అని మీకు తెలుస్తుంది. ఇప్పుడు మొక్కజొన్న రైతు తీసుకొస్తాడు ఎక్కడికి, ఇది షాద్ నగర్ ఏపీఎంసీలో తీసుకొస్తాడు. షాద్ నగర్లో ఏపీఎంసీలో తీసుకొస్తే యాక్చువల్లీ ఎంఎస్పి ఏంటి మొక్కజొన్నది 1400 రూపీస్ ఎంఎస్పి ఉంది. తర్వాత అక్కడ ఒక 50 మంది ట్రేడర్స్ ముఠా అయిపోయారు. ఈ పేటకు నేనే మేస్తిరి, ముఠా మేస్తిరి అని. ఓకేనా స్వప్న గారు? ఆడియో బాగుందా? స్వప్న ఓకేనా? రైట్, ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఆ షాద్ నగర్ ఏపీఎంసీలో వచ్చిన రైతు మొక్కజొన్న తెచ్చాడు, 1400 రూపీస్ ఎంఎస్పి. అక్కడ 50 మంది ట్రేడర్స్ ముఠా అయిపోయారు. వాళ్ళు ఏం చెప్పారు, లేదు ఈ క్వాలిటీ బాగాలేదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు రైతు ఆల్రెడీ 10 టన్స్ మొక్కజొన్న తెచ్చుకొని అక్కడ వైబ్రిడ్జ్ మీద ఆయన లారీ పోయి అయిపోయింది. ఇప్పుడు ఆమెను ఏం చేశాడు, సరే ఇప్పుడు ఏపీఎంసీ గోడౌన్లో పెడదాము అని 75% లోన్ తీసుకున్నాడు. ఆ పర్చి ఇస్తాడు కదా, ఆ ఏపీఎంసీలో పర్చి ఇచ్చాడు. అది తీసుకొని ఈ వెంట బ్యాంక్ దాన్ని ప్లెడ్జ్ చేశాడు, ఆ మార్ట్గేజ్ రసీట్ ఇచ్చిన తర్వాత 75% పైసలు వచ్చింది. 75% అంటే ఏంటి, సపోజ్ 1400, 10 టన్స్ కి 14,000, 14 7 ఎంత అయింది, 14 5 70. ఓకే, అక్కడ సో 9,200 రూపీస్ దొరికింది ఆయనకి. హీ హెస్ గాట్ సమ్ 92,000. ఓకే, అంత పైసలు వచ్చింది. బికాస్ 1400 ఈజ్ 1 టన్ కదా ఎంఎస్పి. తర్వాత హీ వెయిటెడ్, 6 నెలలు వెయిట్ చేస్తాడు. ఎక్కడ, ఏపీఎంసీ షాద్ నగర్లో. మంచి ధర వస్తుందేమో, రాలేదు. మంచి ధర రాలేదు. అప్పుడేం చేశాడు, సరేలే అని చెప్పేసి ఇప్పుడు 6 months తర్వాత ఏపీఎంసీ వాళ్ళు, అక్కడే మా ఫ్రెండ్స్ ఉన్నారు, వేణుగోపాల్ అంటే ఆల్రెడీ అక్కడ షాద్ నగర్, దే ఆర్ ది మార్కెటింగ్ ఆఫీసర్స్. ఇదే రైతు ఇక్కడ రాప్పా, ఇప్పుడు టైం అయిపోయింది, నీ సరుకు తిరిగి తీసుకెళ్ళు అన్నాడు. అయ్యో స్వామి, నేను కంగాలు అయిపోయాను, నేను బర్బాద్ అయిపోతాను సారు, దయచేసి ఇంకా 3 months ఎక్స్టెన్షన్ ఇవ్వండి అన్నాడు. సరే అని అది ఇచ్చాడు. తర్వాత 9 months, ఏంటో అది ఒక తుంబు గర్భిణిలాగా ప్రసవించే ఒక అమ్మాయిలాగా 9 months వెయిట్ చేసేసి తర్వాత కూడా 1400 రూపీస్ ఎంఎస్పి రాలే. వీళ్ళు ముఠా అయ్యారు కదా వీళ్ళందరూ. లాస్ట్లో మీకు ఇప్పుడు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, తర్వాత మీ కోపము నాకు వస్తుంది, వాళ్ళకు వస్తుంది. అప్పుడు ఈ పాట పాడాలి, వచ్చాడయ్యో స్వామి నింగీసు కళ్ళతో కూడా ఎత్తింది భూమి, కత్తి సుత్తి పలుగు పారా తీయండి అంటే కత్తి తీసుకోవద్దు. లాస్ట్లో ఏపీఎంసీలో 1200 రూపీస్కి
డిస్ట్రెస్ సేల్ చేసి ఆ రైతు వెళ్ళిపోయాడు. ఇది దోపిడీ అంటారా, దొంగతనం అంటారా నాకు తెలియదండి. నేను అసలే తెలుగు నాకు అంత తెలీదు. ఎందుకంటే నేను తెలుగు, నా ఆవిడని పెళ్లి చేసుకున్నాకే నేను తెలుగు నేర్చుకున్నాను. నేను కన్నడ అతను, కానీ నా తెలుగులో ఎంత గ్రిప్ ఉంది మీరు చూడాలి. 20 years ఐ వర్క్డ్ ఇన్ హైదరాబాదు. ఓకే, మై వైఫ్ ఈజ్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్, నంద్యాల పాండ్యం అని. అక్కడ ఐఎమ్ ది అల్లుడు ఆఫ్ దట్ ప్లేస్. సో దేర్ ఫోర్ నేను చెప్పేది ఏంటంటే, ఈ 50 మంది ట్రేడర్స్ ఏపీఎంసీలు ఏమున్నారో వాళ్ళేం హీరోలేం కాదు. ఇప్పుడు ఎవరెవరు ప్రతిభటిస్తున్నారో వాళ్ళకి నా కథలు చెప్పేసి ఏ ప్రభుత్వమైనా ఉండని, నాకు అది అనవసరము. ఏ పార్టీకి చెల్లించిన ప్రభుత్వమైనా ఉండని, వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. కానీ రైతులు దోపిడీకి గురి అవుతున్నారు, ఇది చెప్పటంలో నాకు ఎటువంటి సిగ్గు బిడియం ఎటువంటి లేదండి. నేను ఓపెన్ గా చెప్తున్నాను. నేను ఒక కృషి శాస్త్రవేత్తని, ఐఎమ్ అన్ అగ్రికల్చర్ సైంటిస్ట్. నేను ఈ దేశంలో వస్తున్న బాధల గురించి నేను ఓపెన్ గా చెప్పే హక్కు నాకు ఉందండి ఒక సైంటిస్ట్ గా. మీరు కూడా ఆఫీసర్స్, యూఆర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్స్, మీరు కూడా ఒక పరిస్థితిని అర్థం చేసుకుని మీకు చెప్పే హక్కు, యోగ్యత రెండు ఉందండి మాకు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. సో ఇటువంటి ఒక కొద్ది నీళ్ళు తాగుతాను. ఇటువంటి పరిస్థితిలో రైతు ఏపీఎంసీలోనే చిక్కుకొని, ఆ ముఠా మేస్త్రీలతోనే చిక్కుకొని, ఓకే, ఎందుకు దోపిడీకి గురి అయ్యాలి? అందుకే ఈ చట్టము దానికి ఒక సమంజసమైన ఒక ఉత్తరము ఇస్తుంది. సో తర్వాత ఈ నామ్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అంటే రాష్ట్రాంతర్గత వ్యాపారము, వాణిజ్యమును ప్రోత్సహించటం. ఇది మీరు ఒక ట్రేడర్గా మీరు రిజిస్టర్ అవ్వాలంటే కనీసం మీరు 2 లక్షల రూపాయలు మీరు డబ్బు చెల్లించాలి. ఇప్పుడు ఒక ఏపీఎంసీకి 2 లక్షలు అని ఇంతకు ముందు ఉండే. ఇప్పుడు ఈ నామ్లో ఒక్కసారి మీరు 2-2.5 లక్షలు పెట్టుబడి పట్టి మీరు ఒక మెంబర్షిప్ తీసుకుంటే యు ఆర్ ఎలిజిబుల్ టు డూ బిడ్డింగ్ ఆల్ ఓవర్ ఇండియా. మీరు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం మీరు బిడ్ చేసుకోవచ్చు. అంటే షాద్నగర్లోనూ కానీ విజయవాడలో కానీ ఉన్న ఒక మొక్కజొన్నని ఎవరైనా ఎటువంటి ధరకైనా మినిమం ఎంఎస్పి ఆబ్వియస్లీ ఉంటుంది, వాళ్ళు బిడ్డింగ్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది మొన్న ఈ పంజాబ్లో ప్రతిఘటన ఇటువంటి సమ్మెలు జరిగేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇఫ్ ఎనీబడి బైస్ లెస్ దెన్ ఎంఎస్పి మనం వి విల్ కిక్ దెమ్ ఇన్ ది జైల్. సరేలే, ఇప్పుడు అంత విప్లవకారమైన ఒక మాటలు వద్దు, కానీ ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఇప్పుడు మా కొడుకులు కూతురులకి 18 years తర్వాత, స్వప్న గారు మీరు కొద్ది అనండమ్మా. ఇప్పుడు మా కూతుర్లు జస్ట్ ఒక ఉదాహరణ ఇస్తున్నానమ్మా. నాకు ఒక కూతురు ఉంది, ఇప్పుడు 18 years అయిపోయింది. ఆమెకి నేను స్వతంత్రం ఇవ్వాలా వద్దామా? ఇవ్వాలి సార్. ఇవ్వాలమ్మా, స్వతంత్రం ఇవ్వాలి. అంటే ఇప్పుడు జస్ట్ దయచేసి ఫోన్లో మాట్లాడొద్దు. దయచేసి క్లాస్ జరుగుతునేటప్పుడు కొద్ది హుషారుగా ఉండాలి. ఇప్పుడు నా కూతురు 18 years అయిపోయిందమ్మా. నేను ఒక రైతు అనుకోండి, ఇప్పుడు మా బిడ్డలే రైతులు కూడా. ఇప్పుడు వాళ్ళకి దయచేసి ఫోన్లో మాట్లాడొద్దు నానా, మ్యూట్ చేయండి. అందరికీ మ్యూట్ చేయమని చెప్పు నాన్న, అందరికి. రైట్, ఓకే. ఇప్పుడు మనము మా బిడ్డలకు కానీ కూతుర్లకి మనము ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఇస్తే కనుక మనము వాళ్ళని అనుమానించకూడదు. అయ్యో ఇప్పుడు నా కూతురు ఎక్కడ బయట పోతుందో, ఏం చేస్తుందో, అదన్నీ అనుమానాలు వద్దు. స్వాతంత్రం ఇవ్వు. స్వాతంత్రానికి స్వేచ్ఛానికి చాలా తేడా ఉందమ్మా. ఇది రెండు వేరే వేరే తెలుగు శబ్దాలు, పదాలు. స్వాతంత్రం అంటే ఒక రైతుకి స్వాతంత్రం ఉంటే ఆయన ఇప్పుడు ఆల్రెడీ వీడియోలో చూపించారు. ఏంటి, ఏపీఎంసీలైనా అమ్ముతాడు, లేకపోతే కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా చేస్తాడు, లేకపోతే ప్రీ హార్వెస్ట్ కాంట్రాక్ట్, ఏదైనా సూపర్ మార్కెట్ ఉంది, బిగ్ బాస్కెట్ ఉంది, మోర్ ఉంది,
వీళ్ళతో కూడా వాళ్ళు ఒక ఒప్పందం చేసుకొని వాళ్ళు అమ్ముకోవచ్చు. ఇది కొత్త ఒక ఫారం బిల్స్, ఇది ఫార్మ్ బిల్స్ 2020లో ముఖ్యమైన ఒక ఈ పథకంలో ఉన్న ఐటమ్స్. తర్వాత మనం విల్ గో అహెడ్. యా, తర్వాత ఇదన్నీ ఈ శాసనాలు ఎలా వచ్చింది, ఈ రూల్స్ ఏంటి, ఏ పారాలో ఏమేమి ఉంది అనేది మీరు చదువుకుంటారు. నేను సంక్షిప్తంగా మీకు పాయింట్ బై పాయింట్ చెప్తాను. సో తర్వాత ఇంతకుముందు ఏంటంటే మీరు వరి పండించారు, సపోజ్ అది విజయవాడ దగ్గర ఉంది, సపోజ్ ఇంటర్ మూమెంట్ ఇప్పుడు వేరే స్టేట్కి పోయేది, దర్ వాస్ లాట్ ఆఫ్ ప్రాబ్లం, యూ కెనాట్ పుట్ ఇట్. తర్వాత ఎగుమతి చేసేది కూడా చాలా కష్టమే. ఎక్స్పోర్ట్ చేసేది ఇట్స్ నాట్ సచ్ ఎన్ ఈజీ జాబ్. ఇప్పుడు అపీడాలో నా క్లాస్మేట్ డాక్టర్ రవీంద్ర రంగరావు ఉన్నాడు, ముంబైలో కూర్చుంటాడు. అపీడా ఈజ్ అ డెప్యూటీ జనరల్ మేనేజర్. సో ఆయనతో ఒకసారి డిస్కషన్ చేస్తే ఎవరికో ఫోన్ వస్తుంది నాన్న, అలా చేయొద్దు. సో తర్వాత రాష్ట్రాంతర్గత వ్యాపారం వచ్చినప్పటికీ అది భారత సంపాదకలోని నమోదు. ఓకే, ఇదన్నా దిస్ ఇస్ హౌ దిస్ గోయింగ్. ఇప్పుడు రైతుల ఉత్పత్తి ఫస్ట్ పాయింట్ పోదాం. దయచేసి ఫోన్ ఆఫ్ చేయండి అమ్మా, దయచేసి ఎవరైనా. సార్ దయచేసి నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు స్విచ్ ఆఫ్ ది ఫోన్ సారు, క్లాస్ ఇస్ గోయింగ్ ఆన్. దయచేసి నో డిస్టర్బెన్స్. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ బై పాయింట్ పోదాము. ఓకే, రైతుల ఉత్పత్తి ఆహార పదార్థములు అనే ఎందు ఏదైనా, వెదర్ he can grow as a pure crop, he can grow it for processing. ఓకే, రూపంలో మానవుడు ఆహారము తీసుకున్నట్టుకు ఉద్దేశం. గోధుమలు, బియ్యం, ఎనీథింగ్ he can grow anywhere, or even oil seeds, and whatever he wants, let him grow. Second, పశుగ్రాసం, ఆల్ ది ఫాడర్ క్రాప్స్, పశుగ్రాసము, ఓకే, గానుగ పిండి, ఇతర పదార్థములు చేరి ఉంటాయి. ఓకే, ఇక్కడ శుభ్రం చేసిన లేదా శుభ్రం చేయని ముడి పత్తి గింజలు, he can grow even cotton seeds. Okay, he can also take the cotton seeds and extract oil. Okay, then he can do it. Vartaka prante, who are all the traders? Okay, so under this act, okay, Shekarana means aggregator, పోగు చేయడం, ఫ్యాక్టరీ ఆవరణ, గిడ్డంగులు, సైలోసు, దెన్ శీతలీకరణ గిడ్డంగులు, దట్ మీన్స్ కోల్డ్ చైన్స్. ఓకే, ఏమని కట్టు. సో హీ కెన్ యాక్చువల్లీ స్టోర్ ఇట్, సెల్ ఇట్, అండ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా, నాట్ జస్ట్ హైదరాబాద్ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ. ఎక్కడైనా వీళ్ళు దే కెన్ సెల్ ఇట్. ఓకే, దిస్ ఈస్ ది నెక్స్ట్ థింగ్. ఓకే, సో వాట్ ఆర్ ద థింగ్స్? ఏపీఎంసీ చట్టం కింద ఏర్పాటైన మార్కెట్ కమిటీ స్థాపన చేయబడి. ఓకే, సో నౌ ది ఏపీఎంసీ యాక్ట్ హ్యాస్ బీన్ అమెండెడ్. ఎన్క్లోజర్ ఏంటంటే ఏపీఎంసీ, ఓకే, ఆల్ దిస్ ఏపీఎంసీ విచ్ వాస్ డూయింగ్ డైరెక్ట్ మార్కెటింగ్ అండ్ విచ్ వర్ యాక్చువల్లీ అగ్రిగేటింగ్ ది మెటీరియల్స్ అండ్ ఈవెన్ ప్రైవేట్ ఫార్మర్స్. అర్లియర్ ఫార్మర్స్ కి రిజిస్ట్రేషన్ అవసరం అండి, దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ 50 మంది ఈ దోపిడీకారుల ఒక ముఠాలో చిక్కుకొని వాళ్ళు వీళ్ళని నూనె గింజలాగా పిండేసి నూనె తీస్తారు. ఇప్పుడు అది లేదు. ఓకే, సో ఈజ్ ఫ్రీ నౌ. సో ఏ రైతు లేదా మరొక వ్యాపారితో సంబంధిత రాష్ట్ర మార్కెట్ శాసనములు, ఓకే, పాన్. సో ప్రతి ఒక్కరికి పాన్ ఉండాలి. ఇప్పుడు పాన్ కార్డు ఉంటే ఏమవుతుందండి, ఇప్పుడు నాకెవరో ఆనరేం ఇస్తారు, నాకెవరో సడన్ గా పేమెంట్స్ అన్ని ట్రాన్స్పరెంట్, నో క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేదు. ఇప్పుడు ఈ కొత్త చట్టం ప్రకారము మీరేం అలా అపార్థం చేయొద్దు, ఎందుకంటే కొద్ది రాజకీయ పక్షాలు
రాజకీయాలు చేసుకుని జనాల్ని మిస్గైడ్ చేస్తున్నారు. దయచేసి మిస్గైడ్ అయ్యవద్దు. ఈవెన్ ఎటువంటి సపోజ్ నా దగ్గర ఒక 5 టన్ను మొక్కజొన్న ఉంటే 1400 రూపీస్ ఎంఎస్పి లాగే మనం పాటించుకుంటాము. నాకు 5 అంటే 4 ఓకే 7000 రూపీస్ సపోజ్ నాకు రావాలంటే 7000 రూపీస్ నేను ఒక వ్యాపారి అనుకోండి, నా పాన్ నంబరు AAQPK 7230E. సో దీన్ని బట్టి నాకు బ్యాంక్ అకౌంట్లో వస్తుంది. సో అటువంటి ట్రాన్సాక్షన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. నౌ విల్ గో అహెడ్ అండి. సో వ్యాపారం చేసే అర్హత ఎవరికి ఉంది? ఓకే, ఈ దస్తావేజీలో ఎవరు ఏమేమి రాస్తారు? ఇప్పుడు రైతు ఉత్పాదదారు సంస్థలు అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, వ్యవసాయ సహకార సంఘము, ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీస్. సో దీస్ పీపుల్ కెన్ చేయుటకు అర్హం ఉంటాయి. రైతు ఒంటరిగా కూడా పోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే FPO ద్వారా. నిన్న నేను శ్రీనివాస్పూర్కి వెళ్ళాను. అక్కడ మ్యాంగో శాంపుల్ కలెక్షన్స్ కని వెళ్ళాను. అక్కడ శ్రీనివాస్పూర్ అంటే మీ మదన్పల్లి దగ్గర ఉందండి, అది మా కర్ణాటక బార్డరు. నేను IHR నుంచి వెళ్ళాను. అక్కడ ఈ మామిడి ఉత్పాదకదారుల సంఘము ఏర్పాటైంది, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఫర్ మ్యాంగోస్. ఇప్పుడు వాళ్ళు ఒక కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ ఉంటుంది. సో వాళ్ళకు ఒక మొబైల్ యాప్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మా IHRది అర్కా బాగ్వాని అనే యాప్ ఉంది. వాళ్ళకి ఎటువంటి సమాచారమైనా వాళ్ళ అందుబాటులో, మార్కెట్ వ్యాపార మాహితిని కూడా వాళ్ళకి అందుబాటులో పెట్టడము జరుగుతుంది. సో ఇది ఈ కొత్త యాక్ట్ ద్వారా. సో ఎవరైనా రైతు లేదా ఎలక్ట్రానిక్ వ్యాపారం మీద కూడా చేయొచ్చు. APMC ఆల్సో యూ కెన్ డూ ఇట్. సో దయచేసి ఈ రాజకీయ పక్షాలు చెప్తుందే, అయ్యో APMC అబాలిష్ చేశారు. ఎవరు చేశారా? అబాలిష్ చేయలేదు. దయచేసి అందరూ ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా, వేరే వాళ్ళకి మీరు కన్విన్స్ చేసేటప్పుడు, వాళ్ళకి చెప్పేటప్పుడు దయచేసి గుర్తు చేసుకుని చెప్పండి, APMC రద్దు చేయబడలేదు, అది ఉంది. ఇప్పుడు ఏంటంటే మా దేశంలో ఎయిర్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏరోప్లేన్ ఉంది, ఎయిర్ ఏషియా ఉంది, జెట్ ఎయిర్వేస్ లేదు ఇప్పుడు, తర్వాత స్పైస్ జెట్ ఉంది. సో అన్ని బోత్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రెండూ ఉంటుంది. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయము. దయచేసి ఎవరో ఒక మీకన్నీ యూఆర్ ఆల్ MSCs, PhDs, చాలామంది డిపార్ట్మెంట్లో యూఆర్ ఆల్ ఆఫీసర్స్, ఒక 20-25 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు. ఏంటండి ఇప్పుడు మనం గొప్పనా, లేకపోతే మనం ఏ రాజకీయ పార్టీలకు మనం మాట్లాడము. మనము ఒక ప్రభుత్వ అధికారులు. మనం ఏ ప్రభుత్వమైనా ఒక చట్టం వచ్చిందంటే అది ఒక యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్. ఇప్పుడు మామూలుగా ఏంటి, ఒక చట్టం రావాలంటే ఎంత మెజారిటీ ఉండాలి సారు? 2/3 మెజారిటీ ఉండాలి లోక్సభలో. తర్వాత లోక్సభ ప్లస్ రాజ్యసభ రెండు చేరుకుని ఒక కేంద్ర చట్టం, అది చట్టం ఒక కేంద్ర విషయము చట్టం అవుతుందంటే 2/3 మెజారిటీతో అయింటది. ఇప్పుడు 2/3 మెజారిటీతో పాస్ చేసిన చట్టంని గౌరవించడం మన సంప్రదాయం ఒకటే కాదు, మన బాధ్యత కూడా. అంటే మనము ఈ దేశ పౌరులు కాబట్టి మనము ఈ చట్టంని గౌరవించడం మన హక్కు కాదు, మన మినిమం బేసిక్ రిక్వైర్మెంట్, మన సంప్రదాయం. ఓకే, మన బాధ్యత ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదేదో చట్టం వచ్చిందండి, చట్టం వచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ పీపుల్, బయట వచ్చినప్పుడు పిచ్చిగా వాగి ఈ ప్రభుత్వాన్ని అలా చేస్తాను, ఈ ఆర్టికల్ ఏదో చేశాడు, సో ఇది నేను తిరిగి చేస్తాను. ఎవరా నువ్వు చెప్పడానికి? ఒకసారి చట్టం వచ్చిందంటే మహేష్ బాబు గారు చెప్పినట్టు, ఒక్కసారి నేను కమిట్ అయితే చట్టంలా నా మాటలు నేనే వినను. వెరీ ఇంపార్టెంట్ డైలాగు. సో ఇది సరదాగా చెప్తున్నాను, నాట్ టు టెల్ యూ, మీకు సినిమా పిట్ట కథలు చెప్పడానికి కాదు. నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఒక చట్టం వచ్చిందంటే ఆ చట్టంని మనము గౌరవించాలి, మా బాధ్యత అది. నెక్స్ట్,
ప్రక్రియ అవసరమైనప్పుడు రైతులకు అదే దినమున లేదా 3 పని దినముల లోపల చెల్లింపు చేయవలెను. చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ముఠా అయిన వాళ్ళు క్యాష్ పేమెంట్స్ ఇస్తామని చెప్పారు, రూల్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఇదే షాద్ నగర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఈ రైతు ఏం చేసింటాడు, ఈ అగ్రో ఇన్పుట్స్, ఇప్పుడు ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏదేదో అప్పులో తీసుకుంటాడు, విత్తనాలు. ఇప్పుడు మీకు చాలా ఆశ్చర్యం ఉండొచ్చు, విత్తనాలు మాత్రం ఎవరు అప్పుతో ఇవ్వరు. చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఎరువులు పురుగు మందులు మాత్రమే అప్పు ద్వారా ఇస్తారు. సమ్ ఇంప్లిమెంట్స్ అండ్ ఆల్ దట్. తర్వాత వీళ్ళు ఆల్రెడీ లోన్ తీసుకున్నాడు. తర్వాత ఇదే ట్రేడర్ ఎవరు ఈయనకి ఎరువులు పురుగు మందులు మరియు విత్తనాలు అమ్మీరో ఇదే అతను మళ్ళీ ఏపీఎంసీలో వచ్చాడు. ఇదే అతను అక్కడ వచ్చి అక్కడ ఇది పాట పాడతాడు. ఎందుకు? ఫర్ ఆక్షన్లో పాట వచ్చేది ఆయనే పాట పాడతాడు అక్కడ. సో ఓకే 1200, 1000 ఇలా పాట పాడతాడు. వేల పాట ఆయన పెడతాడు. సో తర్వాత ఆ ఏ వేల పాటకి ఆయన అడిగాడో ఆ పైసలు ఈయనేం చేస్తాడు, ఆయన ఆల్రెడీ ఎరువులు పురుగు మందులు ఇచ్చాడు కదా, అది పైసలు కట్ చేసుకొని దానికి వడ్డీ మీద వడ్డీ వేసి ఓకే పైసలు కట్ చేసుకుంటాడు. ఈయన ఒక పెద్ద మహా విలన్ అండి బాబు. సో అటువంటిది ఈ చట్టం కింద ఇది తీశారు. సో ఇక ముందు పోతాము. సో కేంద్ర పాలిత ప్రాంతము అంటే యూనియన్ టెరిటరీ మరియు రకరకాల రాష్ట్రము, తెలంగాణ ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చు, ఏపీఎంసీలపై లేదా వ్యాపార ప్రాంతంలో ఏదైనా ఇతర శాసనంపై చట్టము అధిగమించు ప్రభావము కలిగి ఉండుట. సో దట్ మీన్స్ దే ఆర్ కో ఎగ్జిస్టింగ్. అది రెండు ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత వివాదాలు వస్తాయి. ఓకే, సో ఈ వివాదాలు ఎలా పరిష్కరించబడుతుంది, ఇది మనం గమనించిన చాలా ముఖ్యమైన అంశము. ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసుకుంటాను సార్. నేను ఒక ఆదిలాబాద్ లక్షట్టిపేటలో ఉన్న ఒక చిన్న రైతు. పత్తిలో నేను ఏదో ఒక కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేశాను. తర్వాత కొద్దిగా అడ్వాన్స్ ఇవ్వటం జరిగింది నాకు. సరే పత్తి పండించాను. తర్వాత దాన్ని బేల్స్ అన్ని ప్యాక్ చేసి నేను అమ్మడానికి పోతే సడన్గా అప్పుడు ఆ వ్యాపారి ఏం చేస్తాడే, దీనికి ఇంత పైసలు నేను ఇవ్వలేను, నేను కొద్ది తగ్గిస్తాను. అప్పుడు వివాదాలు వస్తుంది. అటువంటి వివాదాలు వచ్చినప్పుడు ఎవరు ఎక్కడ పరిష్కరించారు? సో ఆ పర్టిక్యులర్ రాజ్యంలో అంటే ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ఎక్కడ జరిగింది? కాంట్రాక్ట్ లక్షట్టిపేట అంటే ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది అది. సో అంటే మీరు యూ షుడ్ అప్రోచ్ ది ఆదిలాబాద్ దట్ మున్సిపల్ కోర్ట్. అక్కడ దావా ఏర్పడుతుంది. ఓకే, అక్కడ కేసు జరుగుతుంది. తర్వాత ఎవరు సరినో ఒప్పో అది అవుతుంది. తర్వాత ఈ వసూలు ఆల్రెడీ వి టోల్డ్. నెక్స్ట్ ఏమేం పెనాల్టీ, ఇప్పుడు ఏమేం జుర్మానా వేస్తారు? ఓకే, ఎవరైనా వ్యక్తి 50,000 కంటే తక్కువ కానట్టు మరియు 10 లక్షల వరకు ఉండగల జరిమానా ఉంటే, ఉల్లంఘన ఏమైనా చేస్తే ఒక్కొక్క దినమునకు 10,000 వరకు ఉండగల జరిమానా శిక్షించబడు. సపోజ్ ఇఫ్ యువర్ ట్రాన్సాక్షన్, స్వప్న ఇది వాయిస్ ఓకేనా? స్వప్న ఓకే 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 కంటిన్యూ చేస్తాను. ఓకే సార్. అలా స్వప్న మీరు ఎక్కడమ్మా ఆఫీసరు, ఎక్కడ పనిచేస్తారమ్మా మీరు? సార్ కొత్తగూడెం సార్. ఓ కొత్తగూడెంలో ఉన్నారా? సరే 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 నాన్న. ఓకే రైట్. ఇప్పుడు ఒక నిమిషం నీళ్ళు తాగుతాను. అది నిన్న ఫీల్డ్కి పోయి కొద్ది అక్కడ అన్ని డస్ట్. సో సడన్లీ ఐ హ్యాడ్ టు టేక్ క్లాస్. యాక్చువల్లీ ఈ క్లాస్ మా కేహెచ్ రావు గారు, హీఈస్ మై కొలీగ్ అట్ నారమ్ము. సో ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను కాబట్టి సరే మా జయరాఘవేంద్రరావు తీసుకుంటారని ఈ క్లాస్ ఇవ్వటం జరిగిందమ్మా. థ్యాంక్ యూ. సపోజ్ ఇప్పుడు మా ట్రాన్సాక్షన్ను 50,000 నుంచి 10 లక్షల వరకు మనము వి హ్యావ్ ట్రాన్సాక్టెడ్.
ఎవరో ఇప్పుడు సార్ మీరు ఒక్కటి గుర్తు చేసుకోవాలి, ఇక్కడ ఈ సభలో ఉన్న అన్ని ఆఫీసర్స్, లైన్ డిపార్ట్మెంట్ పీపుల్ ఈ ఫామ్ బిల్స్ గురించి ఏంటంటే తప్పు రైతు కూడా చేస్తాడండి ఒకసారి. అంటే మనం రైతుల్ని రక్షించడానికి, రైతుల్ని ప్రోత్సహించడానికి మనం అన్నీ ఉన్నాం, కానీ ఎప్పుడూ మనము ఒక రాజకీయ లెవెల్గా మాట్లాడకూడదు. ఎప్పుడు వ్యాపారినే తప్పు చేస్తాడు, వ్యాపారిగా ఆయన పుట్టిందే తప్పు, ఇవన్నీ తప్పండి. ఒక్కొక్కసారి రైతులు కూడా దురాశపడి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ కాంట్రాక్ట్ ఉందండి, సపోజ్ ఇప్పుడు రిలయన్స్తో కాంట్రాక్టు, ఇప్పుడు ఏదో ఒక స్పిన్నింగ్ మిల్స్తో కాంట్రాక్టు, పత్తి నేను ఇంత అమ్ముతానని సడన్గా ఆయనకి ఆదిలాబాద్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, వీళ్ళకి ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంది, కానీ రైతులు కూడా కాంట్రాక్ట్ చీల్చొచ్చు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఈజ్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఇప్పుడు భార్యాభర్తల ప్రాబ్లం లాగా చాలామంది ఏంటంటే అయ్యో అమ్మాయిలది ఏం ప్రాబ్లం లేదు, మగవాళ్ళే చెడ్డోళ్ళు అలా కూడా అంటారు. ప్రాబ్లము రెండు తరపున కూడా ఉండొచ్చు. సో అప్పుడు రైతులు కూడా కాంట్రాక్ట్ ఏమైనా చీల్స్తే ఆయనకు కూడా ఒక్కొక్క దినమునికి 10,000 రూపాయల వరకు జరిమానా వేయటం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత సో ఎంపీ, ఓకే, ఆల్రెడీ వీ హ్యావ్ టోల్డ్ అబౌట్ ఏపీఎంసీ. ఓకే, ఎంఎస్పి. ఇప్పుడు ఏపీఎంసీ ఎందుకు పుట్టింది, ఏపీఎంసీ ఏం చేస్తే ఉండదు అంటే ఏపీఎంసీ ఇప్పుడు పెద్ద రావణాసురుడు అయిపోయాడా, లేకపోతే అది కూడా పని చేసిందా? ఇది ఒక చిన్న విశ్లేషణ చేద్దాము, మాకు ఇంకా టైం ఉంది. 1 o'clock వరకనా నానా? ఇది స్వప్న నానా? స్వప్న సార్ చెప్పండి సార్. అదే ఇది క్లాసు 1 గంట వరకా, 1 o'clock వరకా? టైం ఏమి ఇవ్వలేదు సార్, మెన్షన్ చేయలేదు సార్. 11:30కి స్టార్ట్ అన్నారు. అదే ఇప్పుడు నేను త్వరగానే ముగిస్తాను, ఎందుకంటే మీ లంచ్ టైంలో నేనేం దూరను. ఐ విల్ ఫినిష్ ఇట్. కొద్ది ఓపిక పెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏపీఎంసీ అండ్ ఎంఎస్పి. సార్ ఎంఎస్పి ఎలా అరైవ్ అవుతారు? ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఉన్నారు. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, తర్వాత ఆయనకి తగినంత ఖర్చు, ఆయన కూలీ ఖర్చు, ఆయన ల్యాండ్ ప్రిపరేషన్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్నకి 1,400 రూపీస్. ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఇది అదేమది గేదె పాలు, దట్ బఫెలో మిల్క్ 40 రూపీస్ 1 లీటర్. 40 రూపీస్ లీటర్ ధర ఎలా ఫిక్స్ అయ్యారు? దానికి పెట్టే మేత, ఓకే, తినే మేత, తిండి, ఇవన్నీ కలుపుకొని లేబర్ కాస్ట్, ఇవన్నీ దే హావ్ అరైవ్డ్ అట్. ఇప్పుడు ఆవు పాలు కొద్ది తక్కువ రేటు ఉంటుంది, ఎందుకంటే ఫ్యాట్ పర్సంటేజ్ ఇస్ లెస్. ఇప్పుడు ముర్రా బఫెలో ఉంటుంది, మినిమం 12 లీటర్స్ ఇస్తుంది. ఇది మా వెటనరీ పీపుల్కి, వాళ్ళు కూడా లైన్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి. సో ఇట్ హెస్ బీన్ అరైవ్డ్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విజయ డైరీ ద్వారా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్లో 3 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు. సో దట్ ఇది ఒక రైతులకి ప్రోత్సాహం చేసే ఒక ధనము, అంటే ఎక్స్ట్రా దే ఆర్ గివింగ్. ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్. సో తర్వాత ప్రొక్యూర్మెంట్ చేస్తారు. ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత సమ్ సార్ట్ ఆఫ్ దోపిడీ ఈజ్ ఆల్సో దేర్. ఇప్పుడు విజయ డైరీ తీసుకుంటే ఒక కేస్ స్టడీ చేశారు, నేను నా స్టూడెంట్స్ వి మేడ్ ఎ కేస్ స్టడీ. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ ఉంది, అట్ ది సేమ్ టైం దే ఆర్ గెటింగ్ మిల్క్ ఫ్రమ్ కర్ణాటక. అంటే కర్ణాటకకు లాభమైంది. బికాస్ ఎందుకు? హైదరాబాద్ రిక్వైర్స్ 50,000 and odd liters per day. సో ప్రొక్యూర్మెంట్ ఈజ్ ఆల్సో దేర్. ప్రొక్యూర్మెంట్ ఎక్కువ ఉన్నా కానీ వీళ్ళన్నీ దే ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు బటర్ అండ్ ఇది సాలిడ్ మిల్క్ ఫ్యాట్, ఎస్ఎంఎఫ్. సాలిడ్ మిల్క్ ఫ్యాట్గా చేస్తే తర్వాత వాళ్ళు ఎప్పుడైతే అప్పుడు రీకాన్స్టిట్యూటెడ్ మిల్క్ చేయొచ్చు. సో ఈ ఒక ద్వంద్వమైన ఈ ప్రభుత్వ నీతి మాకు అర్థం ఎందుకు అవ్వలేదంటే, ఇదే దీంట్లో ఏదో ముఠా ఉంది, దీంట్లో ఏదో మోసం ఉంది, విజయ డైరీ లాస్లో ఉంది. సో ఇంత మాత్రం నేను చెప్తే మీకు అర్థమైపోతుంది. నేను డీటెయిల్స్గా పోను, ఎందుకంటే అది మరీ రాజకీయ దృష్టి అయిపోతుంది. బికాజ్ ఐఎమ్ ఏ మేనేజ్మెంట్ ప్రొఫెసర్.
బేసికలీ ఐ టీచ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్. సో ఎవరు ఏ ముఠా అయ్యారు, ఎందుకు విజయ డైరీ లాస్ అనేది మీరు అర్థం చేసుకోండి. సో ఎంఎస్పి అనేది గౌరవించాలి. ఎంఎస్పిని ఇక్కడ చూడండి, ఎంఎస్పిని గౌరవించటం మన సంప్రదాయమే కాదు, మా బాధ్యత కూడా. సో ఎవరు వచ్చేసి కాదండి, ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ ఉంది, ఇప్పుడు మెనీ పీపుల్, ఇప్పుడు వర్కింగ్ ఉమెన్కి హౌస్ వైఫ్కి తేడా ఉండదా? ఉంటుంది. ఇప్పుడు ఏదో అమ్మాయి పని చేయలేదు, ఆమె ఒక తల్లిగా బాధ్యత నిర్వహించింది, ఇంట్లో ఉంది, అంత మాత్రాన వాళ్ళు యూజ్లెస్ అని చెప్పొచ్చా సార్? వి కెనాట్ సే. వాళ్ళకు ఒక మినిమం పే, వాళ్ళకు ఒక మినిమం ప్రొటెక్షన్ ఉంటుంది. సో దయచేసి ఏపీఎంసీ ఏం అబాలిష్ అవ్వలేదు, ఎంఎస్పిని గౌరవించాలి, ఇది చాలా ఉద్దేశము. తర్వాత ఈ చట్టంలో ఇంకేం ఇంపార్టెంటో, సో రాష్ట్ర ఏపీఎంసీలను సేకరణ సెంటర్గా మార్చవచ్చు. సో ఏపీఎంసీ విల్ స్టిల్ యాక్ట్ యాజ్ అ అగ్రిగేషన్ సెంటర్, సేకరణ. ఓకే, దెన్ తర్వాత ఎంఎస్పి సెంటర్, సబ్ సెంటర్స్, ఆల్ దీస్ థింగ్స్ ఎవ్రీవేర్ ఎంఎస్పి ఈస్ గోయింగ్ టు బి డిస్ప్లేడ్. ప్రతి ఒక్కసారి ఇప్పుడు ఎవరో పంజాబ్లో హర్యానాలో ప్రతిభటన చేసేంటి తప్పేం లేదు. ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరికి మొక్కజొన్నకి 1400 ఎంఎస్పి. ఇది అందరికీ తెలిసిన విషయం సార్, ఇది తెలియలేని విషయం ఏం లేదు. ఈ రాజకీయ పార్టీలు మరీ అంత పెద్ద సౌండ్ చేసే ఆస్కారం ఏమీ లేదు. ఓకే, ప్రభుత్వం యొక్క అధిక ప్రాధాన్యతగా ఉంది. సో మెయిన్ ఎంఫసిస్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఎంఎస్పిని మనము ప్రాధాన్యతగా తీసుకున్నాము. వీ హ్యావ్ నాట్ సైడ్ లైన్ ది ఎంఎస్పి. దయచేసి ఇది మీరు అర్థం చేసుకోవాలి. మా రైతులకి అంటే రైతులు దే ఆర్ నాట్ ఇంటెలిజెంట్ అని డోంట్ సే లైక్ దట్, దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ యూ అండ్ మీ. ఓకే, వాళ్ళకి ఇస్తే ప్రతి ఒక్కరికి ఒక గౌరవమైన డాక్టరేట్ ఇవ్వచ్చు. ఓకే, సో వీ షుడ్ టెల్ దెమ్ దట్ ఎంఎస్పి ఈస్ ది బేసిస్, ఇది మనము పాటిస్తాము. తర్వాత ఫార్మర్స్ ఆర్ ఆల్సో ప్రొటెక్టెడ్. ఇప్పుడు ఏమైనా లిటిగేషన్ వస్తే ప్రొటెక్ట్ చేస్తారు. తర్వాత సమాచారమును వ్యాప్తి చేయుట, దట్ మీన్స్ కంటిన్యూస్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ ది ఇన్ఫర్మేషన్ త్రూ వేరియస్ సోషల్ మీడియా కానీ రేడియో, టీవీ, ప్రెస్. ఎంఎస్పి ఇంత ఉంది, మీరు ఇష్టం ఉంటే అమ్మొచ్చు. ఇది ప్రాపర్టీ లాగా సారు. రీసెంట్గా నేను ఒక ప్రాపర్టీ పర్చేస్ చేశాను. స్వప్న, మీరు కొద్ది రియాక్ట్ అవ్వమ్మా నానా. స్వప్న, ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొంటారు మీరు, అదే కొత్తగూడెంలో ఒక ప్రాపర్టీ కొంటారు. కొత్తగూడెంలో ప్రాపర్టీ కొనేటప్పుడు అక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లా మార్కెట్ రేట్ ఏంటి? సపోజ్ లెట్ us సే ఎగ్జాంపుల్, ఇప్పుడు స్వప్న విల్ బై ఎ ప్రాపర్టీ ఇన్ కొత్తగూడెం. అక్కడ ప్రాపర్టీ రేటు లెట్ us సే 2000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంది అనుకుందాము. బట్ స్వప్న కెన్ సెల్ ఇట్ అట్ 1000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. అవునా కదమ్మా స్వప్న? స్వప్న కెన్ సెల్ దట్ ప్రాపర్టీ ఫర్ 1200 రూపీస్. కానీ ఆ ట్యాక్స్ మనము స్టాంప్ పేపర్ తీసుకుంటాం కదా, స్టాంప్ పేపర్ రిజిస్ట్రార్ ఫీజు 2500 రూపీస్కే ఉంటది. సరేనమ్మా నేను చెప్పింది నాన్న? అంటే కరెక్ట్. అలాగేనే ఈ మా కొత్త ఫారం బిల్లో ఏంటంటే ఓకే, ఎంఎస్పి ఇస్ బేసిస్. సపోజ్ ఇప్పుడు నాకు చాలా డబ్బు అవసరం ఉంది సారు, ఇప్పుడు నేను త్వరగా ఇప్పుడు వెయిట్ చేయలేను, నేను నా అమ్మాయి పెళ్లి ఉంది, అర్జెంట్లీ ఐ టు సెల్ ది ప్రాడ్యూస్. ఇప్పుడు నేను కాంట్రాక్ట్ ఫార్మింగ్, వాళ్ళ ఇష్టంలో ఇప్పుడు వాళ్ళని ఫోర్స్ ఏం చేయట్లేదుగా మనము. బట్ నో సార్, నేను నాకు తెలిసినంత వరకు ఎవ్వరు కూడా అలాంటి డిస్ట్రెస్ సేల్ చెయ్యరు. ఎంఎస్పి అందరికీ తెలిసిన విషయము. తర్వాత ఈ సబ్ డివిజన్ లెవెల్లో రాజీ బోర్డ్స్, అతి తక్కువ ఖరీదు గల వివాద పరిష్కారము, ఓకే, ఇవన్నీ దర్ ఆల్ ది లిటిగేషన్స్ అండ్ హౌ ది పేమెంట్స్ ఎలా చేస్తారు. పేమెంట్కి నానా ఇప్పుడు ఆల్రెడీ నేను స్వప్నతో మాట్లాడాను. పేమెంట్ పాన్ కార్డ్ ఇద్దరిది ఉండాలి. సో ఇద్దరిది బ్యాంక్ అకౌంట్ ఉండాలి. నెఫ్ట్ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్ అంటే ఏంటన్నా రియల్ టైం ఓకే పేమెంట్స్. నెఫ్ట్ అంటే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్ లైక్ దట్ వీ కెన్ డూ ఇట్.
సో ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఇది ఇంపార్టెంట్, అత్యవసరము. తర్వాత ఈ చట్టం కూడా వీలు కలిపి. సో వన్స్ వెన్ యూ డూ రిజిస్ట్రేషన్, ఇప్పుడు ఇంతవరకు మనం ఏమనుకున్నాము స్వప్నజీ, మనం ఏమనుకున్నాము వాట్సాప్లో మనం ఏదైనా వాగొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కసారి మా భార్య బిడ్డల్ని కూడా తిట్టొచ్చు, వద్దు, ఎందుకంటే వాట్సాప్ ఈజ్ నాట్ ప్రైవేట్. అలాగనే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత యువర్ డేటా ఈజ్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. మీరు ఎటువంటి ఫ్రాడ్ చేసినా, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ మీరు ఇచ్చిన హామీని తప్పినా అక్కడ అన్ని పీపుల్ కెన్ టేక్ యాక్షన్. ఎవ్రీబడి కెన్ సీ యువర్ ట్రాన్సాక్షన్. సో దయచేసి రిజిస్ట్రేషన్ అనేది అత్యవసరం. ఇప్పుడు మనము క్యాష్ ట్రాన్సాక్షన్ వద్దని ఎందుకు, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, ఫోన్ పే చేసింది. ఓకే, ఫోన్ పే, భీమ్, ఓకే, ఇవన్నీ ఎందుకు వచ్చింది? ట్రాన్స్పరెన్సీ ఇన్ దిస్ వన్. క్యాష్ ట్రాన్స్ఫర్ వద్దు. వై వి బ్యాండ్ 500 రూపీ అండ్ 1000 రూపీ నోటు? జనాలు క్యాష్ ట్రాన్స్ఫర్ చేసి దోపిడీ చేస్తారు, ఫ్రాడ్ చేస్తారు. ఇది అవాయిడ్ చేయడానికి రిజిస్ట్రేషన్ అత్యవసరము. నెక్స్ట్, సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మా మహేష్ బాబు గారి పాట వచ్చింది, ఇచ్చాడయ్యో హామీ. ఓకే, నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. అలా పండగ. ఆ పాటలో చాలా బాగుంది, అది ఎవరు రాశారో నాకు తెలీదు. సూపర్ సాంగ్ అది. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో గుడిగెత్తింది భూమి. ఓకే, వచ్చాడయ్యో స్వామి, నీకు ఇచ్చాడు హామీ. ఓకే, పండగొత్తే ప్రతి మనస్సు పరగ ఏది పుట్టి పెరిగిన పల్లె వైపేగా. ఓ నాడు కల్ల కల్ల వెలిగిన రాయలో రిసీమిది, ఈనాడు వెళ్ళబోతే ప్రాణమంతా చినబోతుంది. అంటే రైతులు ప్రాణాలు చినబోతుండ్రా భయ్. ఇప్పుడు ఎవరైనా సరే దోపిడీ చేసే వాళ్ళని చేసేది ఎంత తప్పో, దోపిడీ చేయించుకునేది కూడా అంతే తప్పు. నేను చెప్తున్నాను. ఇప్పుడు తర్వాత ఒక 20 సంవత్సరాలు ఎవరో దోపిడీ చేశారు, ఎక్స్ప్లాయిట్ చేశారు. తర్వాత వచ్చి ఏడుపు, సార్ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు సార్. ఏంటయ్యా 20 సంవత్సరం పట్టిందా నీకు? నిన్ను దోపిడీ చేస్తున్నారు, వచ్చి మహేష్ బాబు గారికో నాకో కంప్లైంట్ ఇవ్వాలని మీకు ఇప్పుడు తోచిందా? అయ్యో. సో ఇప్పుడు హామీ ఏంటి? వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ ఒప్పందాలు ఉంటుంది, మోడల్ ఒప్పందాలు అంటే సమ్ మోడల్ మెమరాండమ్స్ అంటే అగ్రిమెంట్స్, ఇవన్నీ ఉంటుంది. వ్యవసాయ సేవలు, వాట్ ఆర్ ది ఫార్మర్ సర్వీసెస్, ఇవన్నీ అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, కిసాన్ సువిధ యాప్, అగ్రి వాచ్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ మొబైల్ యాప్స్. సో చాలా ఎం కిసాన్ అని ఒక పోర్టల్ ఉంది. స్వప్న మీరు చూసిండొచ్చు కదా ఎం కిసాన్ నానా? అదే ఈ ఎం కిసాన్ పోర్టల్లో మొబైల్లో కూడా మీకు అందుబాటు ఉంటుంది. నాణ్యత అంటే స్టాండర్డ్స్, ఇప్పుడు అగ్ మార్క్ ఉంది, ఐఎస్ఐ మార్క్ ఉంది నానా. సో దీంతో కూడా మీరు గ్రేడ్స్, ప్రమాణాలు, నిబంధనలు ఇదేమేమి ఉంది. ధర అంచనా అంటే మినిమం రేట్స్ అబ్బాయి, ఎంఎస్పి మినిమం ఉంటుంది, దానిపైన నాకు ఒక పైసా వస్తే కూడా చాలు. ఓకే, రైతుల రక్షణ అంటే ఇప్పుడు ఏదైనా గొడవలు అయితే ఏం రక్షణ ఇస్తారని ఆల్రెడీ డిస్కస్ చేయటం జరిగింది. మండీ ఫీజు, ఓకే. దెన్ ఈసీ ఎలక్ట్రానిక్ ఎన్కంబరెన్స్ చట్టం నుండి ఓకే మినపోయింపు, రాజీ మరియు వివాద తీర్మానం. దట్ మీన్స్ సమ్ టైమ్స్ వీ కమ్ ఇన్ టు అగ్రిమెంట్, తర్వాత ఏమైనా వివాదం ఉంటే అది కూడా మనము తీర్చుకుంటాము. సో దెన్ విల్ గో నెక్స్ట్. సో ప్రాయోజిత వ్యక్తులు, స్పాన్సర్స్. సో నవ్వు ఇప్పుడు కొద్ది కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి మనం మాట్లాడదాము. ఇప్పుడు వెంకటేశ్వర హ్యాచరీస్ ఉంది హైదరాబాద్లో, ఓకే. తర్వాత రిలయన్స్ ఉంది, బిగ్ బాస్కెట్, దెన్ స్పెన్సర్స్. చాలా మంది సోర్సింగ్ బైబ్యాక్ ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ ఒప్పందాలు. ఇప్పుడు మ్యాంగో సీజన్లో హెడ్జింగ్ అని ఉంటుంది. ఇప్పుడు మ్యాంగో పూలు ఎప్పుడు వస్తుంది? ఫిబ్రవరిలో వస్తుంది, ఎందుకంటే హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్లో కాబట్టి యూ షుడ్ నో దిస్. ఫిబ్రవరిలో పూలు వచ్చినప్పుడు కాంట్రాక్టర్స్ ఏం చేస్తారు, అక్కడ అన్ని చెట్లు చూసేసి ఇప్పుడు పూలు బాగుంటే ఒక చెట్టుకి ఇంత అని వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకుంటారు.
సో తర్వాత ఏదో గాలి వచ్చి వాన వచ్చానంటే వరద వస్తానంటే వలపు వస్తుంది అన్నట్టు ఆ పంట రాలకపోవచ్చు. అప్పుడు అక్కడ ఇది కాంట్రాక్టర్ లాస్ అవుతాడు. ఏదో ఒక ఒప్పందంలో కూడా మనము చేసుకోవచ్చు, మనం అమ్ముకోవచ్చు కాంట్రాక్టు. ఓకే, నిలిచి ఉన్న సరుకు స్వామ్యత్వం మరియు అతడు ఉత్పత్తిన బట్వాడా చేసిన మీదట చెల్లింపు పొందుట. దట్ మీన్స్ వన్స్ వెన్ ది సేల్ అక్కర్స్. చాలా ముఖ్యమైన విషయం నాన్న స్వప్న, విను. ఒక్కసారి సేల్ అయిపోయిన తర్వాత బాధ్యత ఎవరిదమ్మా? బాధ్యత రైతులదా లేకపోతే కొనిన వ్యాపారులదా? స్వప్న చెప్పు నాన్న. సార్ తీసుకున్న వ్యాపారులదే సార్. వ్యాపారులది, కరెక్ట్. స్వప్న, ఈ నానమ్మ మంచి నాన్న, తర్వాత నేను మాట్లాడుతానమ్మా. సో స్వప్న బాగా చెప్పింది. ఒక్కసారి ఇప్పుడు పెళ్లిలాగా రబై ఇది. ఒక్కసారి పెళ్లి అయిపోయిన తర్వాత బాధ్యత ఎవరిది? మామగారిదా నాదా? మామగారు. లేదమ్మా. స్వప్న మీకు పెళ్లి అయింది కదా? అయింది సార్. అది కాదు నాన్న, మీ పెళ్లి అయిన తర్వాత మీ డాడీది బాధ్యతనా లేకపోతే మీ మొగుడిది బాధ్యతనా? హస్బెండ్ సార్. కరెక్ట్, లైక్ దట్. ఒక్కసారి ఒప్పందంలో సేల్ అయిపోయిన తర్వాత ఓకే, ది రెస్పాన్సిబిలిటీ ఇస్ దట్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. చాలా ఇంపార్టెంట్. ఏమో స్వప్న మరియు అల్లుడు గారు దీపావళికి రావచ్చు. ఇప్పుడు వచ్చే వారం దీపావళి ఉంది. స్వప్న అండ్ హర్ హస్బెండ్ కెన్ కమ్ టు మై హౌస్. సపోజ్ ఇఫ్ ఐఎమ్ స్వప్నాస్ ఫాదర్, ఒక రింగ్, ఒక ఉంగురమో ఏదో ఇచ్చేయటం జరుగుతుంది. బట్ బాధ్యత నాది కాదు. ఏం స్వప్న గారు ఏం చెప్తారు? అంటే సో వన్స్ వెన్ ది సేల్ ఈజ్ ఓవర్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాయోజితం చేయు వ్యక్తి నష్టపూచీలను భరించడం, సేవలను అందించినందుకు కానీ రైతు చెల్లింపు పొందటం. సో ఎటువంటి పరిస్థితిలో సేల్ ప్రొసీడ్స్ అంటే పైసలు ఆపడానికి వ్యాపారులకి హక్కు లేదు. అవన్నీ ఇప్పుడు ఒకసారి జస్ట్ పెళ్లి ఎగ్జాంపుల్ చాలా బాగుంది. పెళ్లికి ముందు మీరు ఏదైనా ఇంటర్వ్యూ చేసుకోండి, మీరు మైసూర్ పాక్ తినండి, ఓకే, అది ఇది ఏమైనా మీరు మాట్లాడుకోండి. పెళ్లి అయిపోయిన తర్వాత ఈ రోజుల్లో పెళ్లి రోజే అక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళా నా ఇంటికి వచ్చారో, ఏమన్నా స్వప్న చెప్పు, మళ్ళా పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళా ఎవరైనా ఇది కూతురు తండ్రి ఇంటికి వచ్చారో అప్పుడు ఏమవుతుందమ్మా? అప్పుడు అందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ టు టెల్. నా బాధ్యత లేదని నేను చెప్తాను. కావాలంటే ఇంకొక ఉంగురం తీసుకో, బట్ బాధ్యత నాది కాదు. దట్స్ ఆల్. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ లైక్ దాట్. అండ్ దెన్ సో ఆల్ ది ఫార్మింగ్ కాంట్రాక్ట్ అన్న వ్యవసాయ ఒప్పందము. ఓకే, సో వాట్ ఎవర్ ఈస్ ది కాంట్రాక్ట్ ఫార్మింగ్, సో దెర్ మే బి ఎ pre-production contract, during production contract and post-production pre-harvest contract. ఇటువంటి 3-4 రకాల కాంట్రాక్ట్స్ కూడా మనం చేయొచ్చు. ఓకే, గ్యారంటీ ఆల్సో కెన్ బి గివన్. ఓకే, దెన్ బోనస్ ఆల్సో కెన్ బి గివన్. ఓకే, నికర ధర నిర్దేశం ప్రకారం ఉండను. ఓకే, దెన్ ధర నిర్దేశము, దట్ మీన్స్ ఫిక్సింగ్ ది ప్రైజెస్, చాలా ఇంపార్టెంట్. బెంచ్ మార్క్ మాకేంటినా ఇప్పుడు స్వప్న, ఇప్పుడు మాకు ప్రైజ్ ఎలా ఫిక్స్ చేస్తామో ఒక ఎంఎస్పి తీసుకొని దాని ఆధారంగా ఫిక్స్ చేస్తాను. సాధ్యమైనంత వరకు ఎవరు కూడా మీరేం జైలుకి ఎవరిని పెట్టే అక్కర్లేదు. నోబడీ షుడ్ ఫిక్స్ ది ప్రైస్ బిలో ది ఎంఎస్పి. దాని కూడా నెక్స్ట్ చట్టం ఉంటుంది. దట్ ఇప్పుడు అమ్మటంలో యూ కెనాట్ ఫిక్స్ లెస్ దెన్ ది ఎంఎస్పి. నిర్ధారించే అడ్వాన్స్ పద్ధతి లేదా గ్యారంటీ ఇప్పుడు బ్యాంక్ గ్యారంటీ అయినా ఇవ్వండి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ఊడిపోవటం కాదు. ఓకే, యూ షుడ్ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ గ్యారంటీ. గ్యారంటీ అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఏం ఇచ్చేవారు? ఏదో సమ్ అడ్వాన్స్ ఇస్ గివన్. ఓకే, అది మీరు కట్నం అంటారు, కట్నం లేదు. ఇప్పుడు మీరు ఏదైనా ఏదో ఒక అగ్రిమెంట్, మామూలుగా ఈ రోజుల్లో పెళ్లి చూపులు జరిగిన వెంటనే వాళ్ళు నిశ్చితార్థము అంటారు.
నిశ్చితార్థం అంటే ఏంటి? రిటర్న్ డాక్యుమెంట్. ఇప్పుడు స్వప్న కరెక్ట్ అన్నానా నేను చెప్పింది? సార్. ఇప్పుడు నా కూతురు ఉందిరా భయ్, రేపు పెళ్లి చేయిస్తాను. అప్పుడు నిశ్చితార్థం కూర్చునేటప్పుడు నాకు కాబోయే అల్లుడు అండ్ అల్లుడుస్ ఫాదర్ అండ్ నేను, నా ఆవిడ, దెన్ మై కూతురు, ఆల్ విల్ సైన్ ది నిశ్చితార్థం డాక్యుమెంట్. నిశ్చితార్థం డాక్యుమెంట్లో ఏం రాసింటాను? నేనొక రైతుని, నా దగ్గర ఇంత పంట ఉంది, ఓకే, వైష్ణవి అనే నా కూతుర్ని నేను పెళ్లి చేయబోతున్నాను, వచ్చే మార్గశిర మాసంలో అభిజిత్ లగ్నంలో నేను ముహూర్తం పెట్టాను, ఓకే, సంథింగ్ లైక్ దట్ ఐ విల్ రైట్. అండ్ తర్వాత మీరేమైనా ఈ నిశ్చితార్థం ఒప్పందాన్ని మీరు కూల్చితే మీరు యూ షుడ్ గివ్ మీ 10 lakhs బ్యాక్ అని నేను రాసింటాను. నేను ఎందుకో, నా కూతురు అంటే ఆటలా బ్లడీ ఫెలోస్, నేను అవన్నీ ఒప్పుకోను. సో లైక్ దట్ యూ కెన్ హ్యావ్ ఎ కాంట్రాక్ట్. సరేనా స్వప్న? నేను ఒక కూతురు తండ్రిగా బాధ్యత ఉందా నాకు చెప్పు? అంతే సార్. ఉందమ్మా, ఉంది. ఎందుకంటే వచ్చేది దీపావళి, నా కూతురు ఇంకా 18 years, ఇంకో 2-3 years లో ఐ విల్ గెట్ హర్ మ్యారీడ్. బట్ నిశ్చితార్థం డాక్యుమెంట్ రైతులకి రాసినట్టు క్లియర్ గా ఉండాలి. బ్రహ్మానందం గారు చెప్పినట్టు క్లారిటీ ఉండాలి, క్లారిటీ. ఓకే, సో విల్ గో అహెడ్. దెన్ తర్వాత ఇంకా ఈ ఒప్పందంలో ఏమేమి ఉందంటే సారు, నాణ్యతమైన గ్రేడు. ఇప్పుడు పెస్టిసైడ్ రెసిడ్యూస్, ఇప్పుడు ద్రాక్ష తీసుకుంటే జిబ్బరెలిక్ యాసిడ్ ట్రీట్మెంట్ ఇస్తారు. నేను ఐఏహెచ్ఆర్ సైంటిస్ట్ కాబట్టి మీకు చెప్తున్నాను నాన్న. చాలా పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనము అక్కడ రాసింటాము ఏంటి, ఎక్స్పోర్ట్ గ్రేప్స్లో ఇంత క్రిమి సంహారక మందుల అవశిష్టం ఉండకూడదు, తక్కువ ఉండాలి జిబ్బరెలిక్ యాసిడ్. అందుకే మా గ్రేప్స్ తాసే గణేష్ కానీ శరత్ సీడ్లెస్ సుమ ఇవన్నీ ఎక్స్పోర్ట్ మార్కెట్లో రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుంది? ఒక నిమిషం నన్ను నీళ్ళు. సో స్వప్నాజీ ఉంటుంది. సో స్వప్నాజీ తర్వాత మనం అందరూ ఇక్కడ ఉన్న అన్ని ఆఫీసర్స్ సెల్ నంబర్స్ నాకు ఈయన ఒక వాట్సాప్ గ్రూప్ చేసుకుని మీకు నేను అందుబాటులో ఉంటాను. సరేనా నాన్న? ఓకే సార్. ఓకే. అందరూ ఆల్ లైన్ ఆఫీసర్స్ యూ పుట్ మీ ఆల్సో. నా వాట్సాప్ నాకు నంబర్స్ పంపిస్తే నేను గ్రూప్ చేస్తాను. సరే, ఓకే సార్. ఓకే. తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ హార్టికల్చర్ ప్రొడ్యూస్. గ్రేప్స్ రిజెక్ట్ అవుతుంది, ఇప్పుడు ఆనియన్స్ రిజెక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ది పెస్టిసైడ్ రెసిడ్యూస్. అందుకే ఇప్పుడు ఐఏహెచ్ఆర్లో ఒక హర్బీ వాష్ అని కనిపెట్టారు. మా డెబీ శర్మ అని మా ప్రిన్సిపల్ సైంటిస్టు అర్కా హర్బీ వాష్ అనే ఒక చిన్న ఒక కెమికల్ కాంపోజిషన్ను మీరు కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ తెచ్చిన వెంటనే ఒక్కసారి వాష్ చేస్తే దాంట్లో ఉన్న పురుగు మందుల అవశేషాలు అన్నీ వెళ్ళిపోతుంది. బట్ కానీ ఇది మనం డొమెస్టిక్ కన్జంప్షన్కి ఉపయోగమేమో కానీ బట్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో ఎగుమతి చేసినప్పుడు ఇది చాలా నష్టం పోతారు. సో దీని గురించి కూడా మనము రైతులకి ఒప్పందం చేసుకునే ముందు నానా పెస్టిసైడ్ రెసిడ్యూస్ తక్కువ ఉండాలి. దెన్ ఉత్తమ వ్యవసాయ పద్ధతులు అంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ లా ఇప్పుడు చాలా మంది ఆర్గానిక్ ప్రొడ్యూస్ అమ్ముతారు, ప్రీమియంగా అమ్ముతారు. అంటే మామూలు టమాటో 10 రూపాయలు అయితే ఆర్గానిక్ టమాటో డబల్ ఉంటుంది, 20 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు ఆర్గానిక్ అని కనిపెట్టేది ఎలా? ఇప్పుడు స్వప్నకు తెలుసు, స్వప్న ఈజ్ ఆల్సో ఏ బిఎస్సిఏజీ లైక్ మీ. అంటే ఇప్పుడు ఆల్ ది నైట్రోజన్ ఈజ్ టేకన్ ఇన్ ది అయానిక్ ఫామ్. అంటే ఇప్పుడు ఒక ప్రాడ్యూస్ చూసిన వెంటనే నానా స్వప్న వినమ్మా, ఇప్పుడు ఒక ప్రాడ్యూస్ చూసిన వెంటనే నానా ఇప్పుడు ఇంకొక ప్రాడ్యూస్ తీసుకున్న వెంటనే ఇది ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అని మీరు కనిపెట్టలేరు. ఏమంటారు? కరెక్ట్, వీ కెనాట్ ఫైండ్ అవుట్. ఎందుకంటే నైట్రోజన్ ఈజ్ టేకన్ ఇన్ ది అయానిక్ ఫామ్. అంటే నైట్రోజన్ ఏంటి? వాట్ ఇస్ ది అటామిక్ వెయిట్ ఆఫ్ నైట్రోజన్? 14. N is 14. So everything is absorbed in the atomic form, that molecular form. 14.
సో దేర్ ఫార్ మనం కనిపెట్టలేము. సో ఉత్తమ వ్యవసాయ పద్ధతులు చేశాదని ఒక సర్టిఫికేట్, ఇది గ్యారంటీ ఇవ్వాలి, ఇదొక హామీ. రైతు అది చేసేసి సార్ ఇది ఆర్గానిక్ అనేసి మొత్తం పురుగు మందులు అది ఇది వాడేసి సో చేస్తే కూడా అప్పుడు కూడా ఆయనకి జుర్మానా వేయచ్చు. వి కెన్ ఫైన్ ఈవెన్ ది ఫార్మర్. సో దయచేసి ఎప్పుడూ వ్యాపారులే చెడ్డోళ్ళు అని అనుకోకూడదమ్మా. శ్రామిక సామాజికాభివృద్ధి. సో పీపుల్ షుడ్ ఆల్సో హ్యావ్ గుడ్ వాల్యూ ఫర్ ద లేబర్ అండ్ ఆల్సో ద సొసైటీ షుడ్ డెవలప్. పరస్పరం అంగీకరించిన నిబంధనల ప్రకారం మూడవ పక్షం పరీక్ష మరియు నాణ్యత. సో ఎ థర్డ్ పార్టీ విల్ ఆల్సో సర్టిఫై చేసేసి ఏదైనా వివాదాలు వస్తే దే కెన్ ఆల్సో కామెంట్ ఈ దీని ప్రకారం. సో అంటే నేనే రాజు నేనే మంత్రి అని ఒక సినిమా వచ్చింది. అలా రైతే రాజు కాదు, వ్యాపారినే రాజు కాదు, మూడో అతను కూడా దళాళ్ళు కూడా రాజు కాదు. సో ఇటువంటి ఒక పరిష్కరణ ఉంటుంది. నెక్స్ట్ వి విల్ గో హెడ్. ఓకే, బటవాడా ఎలా చేస్తారు, చెల్లింపు ఎలా చేస్తారు, ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడాము. పాన్ కార్డు, అకౌంటు, దెన్ నెఫ్ట్ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్. సో రైతులకి సూచన చేసేందుకు మోడల్ ఒప్పందం అంటే ఆల్రెడీ మోడల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం మా స్వప్న గారు వాట్సాప్ గ్రూప్ చేసినప్పుడు ఆ వాట్సాప్ గ్రూప్లో నేను మీకు ఇవన్నీ షేర్ చేస్తాను. ఐ హావ్ గాట్ ఆల్రెడీ మోడల్ కాంట్రాక్ట్స్ ఉంది, నేను షేర్ చేస్తాను. మీరు దయచేసి ఏదో సిగ్గు బిడియం లేకుండా కూడా నన్ను అడగొచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. చూడండి, నేను కన్నడ అతను ఎలా మీకు తెలుగులో మాట్లాడి క్లాస్ తీసుకునటం జరుగుతుంది. సో మా తెలుగు ప్రేక్షకులకు తెలంగాణలో నేను 20 సంవత్సరాలు ఉండినందుకు, ఓకే, నేను ఆంధ్రప్రదేశ్లో పెళ్లి చేసుకున్నందుకు నేను మీరందరికీ నా తరపున ఎన్నో ధన్యవాదాలు చెప్తున్నానమ్మా. సో ఇది తెలుగు నా మాతృభాష ఉండకపోవచ్చు, కానీ ఇది నా ఆవిడ భాష అని అనుకోండి. కానీ భాషాభిమానం ప్రతి ఒక్కరికి ఉండాలి. వాళ్ళ భాషలో మనము అందించటం మన బాధ్యత. సో అందుకే కన్నడ అతనైన నేను రైతుల కోసం నేను కృషి విస్తరణ పిహెచ్డి చేసి ఇంతమందికి నేను తెలుగులో పాఠాలు నేను తెలుగులో చెప్తాను. హిందీ, బెంగాలీ, ఓకే, తమిళ్, మలయాళం ఒకటి రాదు, కన్నడ నా మాతృభాష, ఇంగ్లీష్లో చెప్తాను, హిందీలో చెప్తాను. సో మనం భాషను ఎందుకు పెంచుకోవాలంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ భాషలో చెప్తే వాళ్ళకి చాలా మంచిగా అది పోతుంది, మంచిగా అర్థమవుతుంది. సో అందుకే ఈరోజు నన్ను పిలవటం జరిగిందమ్మా. సో నాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు ఇంకా ఒక 3-4 స్లైడ్ ఉంది, నేను క్లాస్ ముగిస్తాను. సో అంతకుముందు నేను నా ధన్యవాదాలు తెలియచేస్తూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్కి ఒక నిమిషం ఫోన్ వస్తుందమ్మా. హలో ಹೇಳು. ಅಲ್ಲ, ಚೆನ್ನಾಗಿದೆ. ನಾನು ಇಲ್ಲಿ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಕ್ಲಾಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಫಾರಂ ಬಿಲ್ಸ್ ಮೇಲೆ, ಮಿನಿಸ್ಟ್ರಿ ಆಫ್ ಅಗ್ರಿಕಲ್ಚರ್ದು. ಆಮೇಲೆ ಮಾಡ್ತೀನಿ. సడన్ గా నా ఆవిడికి నాకు గుర్తొచ్చానట, ఫోన్ చేస్తుంది. పరమ తప్పు, నీచమైన తప్పు. ఎందుకంటే సవ్య సమాజానికి మనం రాంగ్ మెసేజ్ ఇస్తున్నాము. సో ఓకే, సో ఇటువంటి ఒప్పందాలు నేను స్వప్న గారు వాట్సాప్ గ్రూప్ చేసిన తర్వాత నేను షేర్ చేస్తాను. రైతుల భూమి అమ్మకం, లీజు లేదా తాకట్టును నిషేధించడం. సో ఇంతకు ముందు దెర్ వాస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అవునా కదా? ఈ కౌలు రైతులు ఇట్ వాజ్ ఇల్లీగల్ కదా స్వప్నజీ? స్వప్న, ఇంతకు ముందు కౌలు ఇవ్వటము తప్పు. ఓకే, దాని తర్వాత భూమి ఎవరికి అమ్ముతారు, తర్వాత ఇప్పుడు ఇన్ అండ్ అరౌండ్ బెంగళూరు మీరు చూస్తే, బెంగళూరు, హైదరాబాదు చాలా అగ్రికల్చర్ ల్యాండ్ ని డీసీ కన్వర్ట్ చేస్తారు. డీసీ కన్వర్షన్ చేసిన తర్వాత బి ఖాతా చేస్తారు. బి ఖాతా చేసిన తర్వాత ఏ ఖాతా చేస్తారు, ఫ్లాట్స్ కడతారు. వాళ్ళ ఉపాధి పోతుంది, వాళ్ళ కడుపు మీద వాళ్లే రాళ్ళు పెట్టుకుంటారు, రాళ్ళు కొట్టుకుంటారు. సో అది తాకట్టు పెట్టడం, ఇవన్నీ నిషేధించడం అనేది ఉన్నది. సో దయచేసి ఇది ఇంకొకసారి మీరు చూడాలి. మీరు లీజ్ ఆల్సో, సో ఎవరెవరికో ఇవ్వద్దు, దానికి మోడల్ కాంట్రాక్ట్స్ ఉంటుంది, నేను షేర్ చేస్తాను ఆఫ్టర్ దిస్ క్లాస్. తర్వాత సో స్వీకరించిన అడ్వాన్స్ కు రైతు యొక్క చెల్లింపు బాధ్యత పరిమితం.
Okay, so once the advance is taken, okay, how it should be settled. ఉత్పాదకతల వ్యయం ప్రాయోజితం చేయ వ్యక్తించే సమకూర్చబడుతుంది. దట్ మీన్స్ ఆల్ ది కాస్ట్, ది మార్కెటింగ్ కాస్ట్, ఓకే, ది ప్రొడక్షన్ కాస్ట్, ది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ది వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు మినిమం ఎకనామిక్స్ కోర్స్ అందరూ తీసుకుని ఉంటారు. బిఎస్సిలో యూ వుడ్ హావ్ ఆల్ టేకన్ ఎకనామిక్స్ కోర్సెస్. సో దయచేసి ఆల్ ది కాస్ట్ని పరిష్కారం చేసుకొని ఖర్చు తీసేసి ఆ ధరకి మిగతాది ఏ పైసలు ఉంటుందో దాన్ని నువ్వు నెఫ్ట్ ట్రాన్స్ఫర్ కానీ ఆర్టీజీఎస్ చేయండి. అంటే ఇప్పుడు నేను ఈ స్వప్న అనే అమ్మాయికి అడుగుతాను, ఇప్పుడు ఆర్టీజీఎస్ ఎప్పుడు చేస్తారు, నెఫ్ట్ ఎవరు చేస్తారు? 2 lakhs and above 2 lakhs and above ట్రాన్సాక్షన్ ఉంటేనా ఆర్టీజీఎస్ చేస్తారు. ఆర్టీజీఎస్ అంటేనే రియల్ టైం. ఓకే, ఇట్ ఈస్ అ రియల్ టైం మనీ ట్రాన్స్ఫర్. నెఫ్ట్ అంటే ఏంటి? నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఓకే, ఆర్టీజీఎస్ అంటే ఏంటి బాయ్? ఒక్క నిమిషం అది చెప్తాను. ఆర్టీజీఎస్ 1 minute, జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు గూగుల్ బాబా ఉన్నారు కదా మా దగ్గర, 1 minute. ఆర్టీజీఎస్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఒక్క నిమిషం, ఎవరో ఫోన్ చేస్తారు నేను. హలో హలో, అవును సార్, అవును నేనే మాట్లాడదు. ఎవరు మాట్లాడారు? అలా లేదు, నేను క్లాస్ తీసుకుంటున్నాను, తర్వాత మాట్లాడతాను. సో నాన్న, ఇప్పుడు స్వప్న అందరికీ మనం చెప్దాము, మన ఇద్దరు. దయచేసి నేను స్వప్న మేడంనే పిలుస్తున్నాను, మీరందరినీ పిలవలేదని బాధపడొద్దు. ఎందుకంటే జస్ట్ మనము ఇటువంటి ఆన్లైన్ క్లాసెస్ తీసుకునేటప్పుడు మనకి వాయిస్ చెక్కింగ్ ఎవరైనా ఆ ఊ అని అంటూ ఉండాలి. సో అందుకే స్వప్న ఈజ్ హెల్పింగ్ మీ, షీఈ్ అ వెరీ గుడ్ స్టూడెంట్ ఆఫ్ మైండ్. సో ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు ఇక్కడే తెలియజేస్తున్నాను. డోంట్ థింక్ దట్ మీరందరినీ పేరుతో పిలవలేదని దయచేసి బాధపడద్దు. మనం వాట్సాప్ గ్రూప్ చేసుకుందాము, ఈ పరిష్కారం చేసుకుందాం. సో తర్వాత ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. సో ఇది కూడా చేయొచ్చు. ఏదైనా వసూలుకు విరుద్ధముగా రైతు యొక్క భూమి రక్షించబడుతుంది. సడన్ గా మీరు పాత తెలుగు సినిమాస్ చూస్తే రావు గోపాలరావు విలన్ను. సో అదే ఈ రావు రమేష్ తండ్రి, హీ వాజ్ కాల్డ్ రావు గోపాలరావు. అండ్ ఐఎమ్ 57 years. సో నేను ఆయన సినిమా చాలా చూశాను. ఎప్పుడు ఆయన ఏం చేస్తాడు, అల్లు రామలింగయ్య ఈజ్ హిస్ అసిస్టెంట్. వాళ్ళ గ్రామంలో అందరిది పట్టాలు, ఇది ల్యాండ్ పేపర్స్ ఇవన్నీ తీసుకొని దే విల్ దోపిడీ చేసేవాడు, దే మోసం చేసేవాడు. సో ఆల్ దోస్ థింగ్స్ కెనాట్ బి డన్ నౌ. సో తర్వాత బీమా అంటే ఇన్సూరెన్సు పరిపరితో అనుసంధానం చేయరు. అంటే మీ వాట్ ఎవర్ ఈజ్ యువర్ క్రాప్ ఇన్సూరెన్స్, ఓకే, అండ్ దెన్ ఆల్ దిస్ థర్డ్ పార్టీ అగ్రిమెంట్, దెన్ తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ కాంట్రాక్ట్స్ పనిచేస్తుంది. రిజిస్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్, ఓకే. దెన్ ఈ రిజిస్ట్రేషన్ చాలా కంపల్సరీ. సో ఇప్పుడు సార్, ఇప్పుడు నేను ఇంకా 2 స్లైడ్ ఉంది. ఈ క్లాస్ ముగించే ముందు స్వప్న విల్ సే ఎస్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు నానా స్వప్న, ఇప్పుడు మాకు ఆధార్ కార్డు లేనప్పుడు మనము మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశాము. ఒకప్పుడు అంటే ఐఎమ్ 57 years old now. When I was a young boy, I had multiple accounts. సో నేను రామ అకౌంట్, కృష్ణ అకౌంట్, దెన్ భీమా అకౌంట్, ఇలా రకరకాల అకౌంట్స్, ఫ్రాడ్స్. నేను ఈ సైంటిస్ట్ అయ్యే ముందు నాన్న స్వప్న, నేను గ్రామీణ బ్యాంక్లో మేనేజర్ అమ్మా. అప్పుడు నేను 1985లో బిఎస్సి ఏజీ నాది. అప్పుడు ఐ వాజ్ గ్రామీణ బ్యాంక్ మేనేజరు, తర్వాత విజయ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసరు. సో ఇప్పుడు బ్యాంక్లో ఉంటే బై దిస్ టైమ్ ఐ వుడ్ బికమ్ డీజీఎం. సో బ్యాంక్లో దే వర్ డూయింగ్ ఆల్ ది ఫ్రాడ్, ఇలాంటి ఫ్రాడ్ చేసేవారు. ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చినప్పుడు ఆధారు ప్యాను నేను లింక్ చేసేటప్పుడు యూ కెనాట్ ప్లే ది ఫ్రాడ్. ఏ బ్యాంక్ అయినా తెలిసిపోతుంది ఈయనకి ఏ బ్యాంకులో లోన్ ఉంది,
ఈయన ట్యాక్స్ కట్టాడా లేదా, ఈయనది ఏమైనా దావూద్ ఇబ్రాహిం అకౌంటా, ఈయనది దొంగ అకౌంటా తెలుస్తుంది. సో దేర్ ఫోర్ ఈ రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. కరెక్ట్ అన్నానా నానా? సో ఈ రిజిస్ట్రేషన్ చేస్తే ఇది లాభాలు. వీ కెన్ ఫైండ్ అవుట్ విత్ యువర్ ఆధార్ కార్డ్ అండ్ పాన్. రండి ఇచ్చేయండి చాలు. ఎవరైనా మనీ లాండరింగ్ చేశారో, దోపిడీ చేశారో, ఫ్రాడ్ చేశారో, బోగస్ ట్రాన్సాక్షన్స్ చేశారో, దయచేసి అక్కడ చెంచల్గూడ జైల్లోనూ కానీ అక్కడ విజయవాడలో ఏ జైలు ఉందో తెలీదు, అక్కడ ఒక రూమ్ బుక్ చేసుకోవాలి. ప్లీజ్ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. యూ కెనాట్ డూ దట్ ఇన్ ది ప్రెసెంట్ ఈ రిజిస్ట్రేషన్ మెథడ్ వెన్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఈజ్ లింక్డ్, వితౌట్ విచ్ యూ కెనాట్ డూ ఎనీ ట్రాన్సాక్షన్. ఈ రోజుల్లో నేను స్వప్న అతిశయం అని అనిపించుకోవచ్చు మీకు, నేను చిన్న ఒక 50 రూపాయలు ఇడ్లీ కొంటే కూడా నేను ఆయనకి గూగుల్ పే చేస్తాను, లేకపోతే ఫోన్ పే చేస్తాను నానా. 50 రూపాయలు 50 రూపాయలది 4 ఇడ్లీ కొంటాను, 50 రూపాయలు నేను ఫోన్ పే చేస్తాను. చాలా మంది నన్ను చూసి నవ్వుతారు, ఏ సార్ చాలా పిసనారిరా, 50 రూపాయలు లేదంట, ఆయన ఫోన్ పే చేసి. కాదు, పిసనారి కాదు, నేను ఆ ఒక పద్ధతిలో పోవాలి. సో విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ నానా. ఓకే, ఇక్కడ చూడండి, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ప్రమేయం లేకుండా పార్టీలలో ఆదేశిక విషయాలు చేస్తే, రాజకీయం చేస్తే, రాజీ చేస్తే, ఓకే. సో నౌ ఎనీ గవర్నమెంట్ సర్వెంట్ నాన్న, చాలా ఇంపార్టెంట్ స్వప్న, మనమందరూ గవర్నమెంట్ సర్వెంట్. బిజినెస్ మ్యాన్ చెప్తారు కదా మహేష్ బాబు, వీఆర్ ఆల్ బిజినెస్ మ్యాన్. మనం అన్ని దొంగలం రా, మనము పద్ధతిగా బిజినెస్ చేయాలి. అలాగే వీఆర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్. వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది పొలిటికల్ థింగ్స్. మనము ఒక చట్టం అయిన తర్వాత మనం మాట్లాడొచ్చే కానీ, బట్ ఈ ప్రభుత్వము అదే మరి రైతు బంధు, రైతు మిత్ర, కిసాన్ బంధు, కిసాన్ మిత్ర, మంచిదో చెడ్డదో మనం మాట్లాడకూడదు. మనము వీఆర్ ఓన్లీ ఆఫీసర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చట్టం ఏమిచ్చిందో దాన్ని పాటించేది మీ బాధ్యత. తీర్మానం కొరకు సంక్షిప్త ప్రాసెస్, సమయ పరిమితులను విహితపరచడం. ఇప్పుడు వన్స్ వెన్ ది లిటిగేషన్స్ వస్తే విత్ ఇన్ 1 fortnight మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, వెటనరీ డిపార్ట్మెంట్ కానీ, ఫిషరీస్, సెరికల్చర్, హార్టికల్చర్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఒక టైం లిమిట్ మనము ఫిక్స్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 1 week నేను ఈ ప్రాబ్లంని పరిష్కరిస్తాను. డిక్రీ రుసుంని భూ రెవెన్యూ బకాయిలుగా వసూలు చేయడము. సో వన్స్ వెన్ కోర్ట్ నుంచి ఒక డిక్రీ అంటే ఏంటి, ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చినప్పుడు, సో ది రెవెన్యూ డిపార్ట్మెంట్ కెన్ కలెక్ట్ ఇట్స్ వాట్ ఎవర్ ట్యాక్సెస్ కానీ, ఫీజ్ కానీ ది కెన్ కలెక్ట్. చెల్లించకపోవడంపై ప్రాయోజితం చేయే వ్యక్తిపై పెనాల్టీని బకాయిపడ్డ మొత్తంలో 1.5 రేట్లు విస్తరింప చేయవచ్చు. దట్ మీన్స్ ఇఫ్ యూ డు నాట్ పే ది amount of tax or fees or anything, 1.5 times penalty. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే చట్టం అనేది చట్టం బ్రేక్ చేయడానికి కాదు, ప్రతి ఒక్కటి షుడ్ నాట్ బ్రేక్ ది లా. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉంటుంది రా భయ్, లెఫ్ట్ సైడ్ లో పోవాలి, ట్రాఫిక్ రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆపాలి. ఎందుకురా దాన్ని నువ్వు ఎగురుతావు, సిగ్నల్ ఎందుకురా జంప్ అవుతావు, ఇది నాకు అర్థం. ఓకే, సో వి విల్ డూ దిస్. సో నానా, ఇప్పుడు స్వప్న క్లాస్ అయిపోయింది. ఇప్పుడు అందరికీ నేను ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, ఏదైనా ప్రశ్నలు ఉంటే కానీ మీరు రైతులకి ఎలా దీన్ని అందుబాటులో పెడతారు, సో ఇదన్నీ చూసుకొని మీరు యూ కెన్ ఆస్క్ ది క్వశ్చన్స్, నేను ఐ విల్ ఆన్సర్. ఓకే నానా? ఓకే సార్. ద సెషన్ ఈజ్ నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్. దయచేసి యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్. సో మరొకసారి నేను చెప్తున్నాను, మీరు క్వశ్చన్స్ ఆలోచించండి. ఐఎమ్ డాక్టర్ వికే జయరాఘవేంద్రరావు. నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్, భారతీయ బాగ్వానీ అనుసంధాన్ సంస్థాన్. ఇక్కడ నేను
ప్రిన్సిపల్ సైంటిస్ట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ గా పని చేస్తున్నాను. ఓకే, నా సెల్ నంబర్, మొబైల్ నంబర్ రాసుకోండి, ఆల్రెడీ ఇచ్చేయటం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, 944 రాసుకోండి, 944003485. సో స్వప్న గారు, ఆఫ్టర్ దిస్ క్లాస్ ఇస్ ఓవర్ ఒక వాట్సాప్ గ్రూప్ చేసి మీ అందరిది అందుబాటులో పెడుతుంది. తర్వాత మనం వీ కెన్ స్టార్ట్ డిస్కషన్. నౌ ది సెషన్ ఈజ్ ఓపెన్ ఫర్ డిస్కషన్. ఎవరైనా ప్రశ్నలు అడగొచ్చు, అడగండి. సో తర్వాత ఒకవేళ ప్రశ్న ఉండకపోతే మనం క్లాస్ ముగిద్దాము. తర్వాత మీకు నేను పీపీటీ, పీడిఎఫ్ ఫైలు, ఈ తెలుగుది పీడిఎఫ్ ఫైలు, తర్వాత వీడియో, ఇవన్నీ మీకు నేను షేర్ చేస్తాను. సరేనా నాన్న? స్వప్న, ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఎవరికైనా డౌట్స్ ఉండకపోతే మనం ఈ క్లాస్ ముగించేద్దాము. షల్ ఐ క్లోజ్ ది క్లాస్? షల్ ఐ కన్క్లూడ్? అడగండి, ఐ గివ్ యూ సమ్ మోర్ టైం. Yeah, this is my. సో అందరికీ ఇక్కడ పేరు కనపడుతుంది. విశాల్ దేశ్వాల్, గారులే గునాజీ, స్వప్న బాడవత్, ఏడిఏ కొత్తగుండం స్వప్న గారు, ఏఈఓ శ్రీధర్ గారు, అంద్రాల శ్రవంతి, బట్టు అశోక్ కుమార్, డిఏఓ బీకేడి, దీపక్ గారు, రాధిక గారు, శ్రీనివాసరావు గారు, వీరందరికీ ధన్యవాదాలు సారు. గుగుల నరేష్, జీవన, కండ్ల వెంకట్రావు, ఖండరే బాలాజీ, కోస్నం విశాల గారు, సుజాత గారు, మానస, పవన్ కుమార్, పెంటశ్రుతి, ప్రవీణ్ ప్రకాష్, ప్రేమ్ కిషోర్, రాహుల్ గాంధీ, రామ్ సందేశ్, రవి, మాధురి. ఓకే, ఐ విల్ గో అహెడ్. అన్ని ఉన్నారు, వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్. సో చాలా ధన్యవాదాలు. సో मैं किशोर जी से बहुत धन्यवाद व्यक्त कर रहा हूं, और जो मिनिस्ट्री, गवर्नमेंट ऑफ इंडिया एग्रीकल्चर मिनिस्ट्री से, और खास तौर से हमारे कृषि मंत्री नरेंद्र सिंह तोमर साहब और हमारे किशोर साहब, जो आज मुझे इस मौका दिया है, मैं इस क्लास को मैं तेलुगु में ले पाया, और मेरी छोटी सेवा इस भारत देश के लिए मुझे करने की मौका देने के लिए मैं आभार हूं. मैं मेरा आभार व्यक्त करता हूं, प्रकट कर रहा हूं. किशोर साहब, बहुत बहुत धन्यवाद. सबको हमारा सादर प्रणाम बोल दीजिए, और हम मिलेंगे बार बार. और अगर कोई डाउट भी है तो इस फार्म बिल्स के बारे में मैं डॉक्टर वीके जयराघवेंद्र राव, प्रधान वैज्ञानिक कृषि प्रसार, भारतीय बागवानी अनुसंधान संस्थान बेंगलुरु से बोल रहा हूं. और मैं ये भी वादा करता हूं कि आने वाली दिनों में जो ये स्वप्ना एडीए कोत्तगुडम है, ये एक व्हाट्सएप ग्रुप बनाएगी, और इसमें ढेर सारे हमारे पूरे पार्टिसिपेंट्स के मोबाइल नंबर्स होंगे, और मैं आप सब लोगों को मैं కంటెంట్ షేర్ करता हूं. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ క్లాస్ ముగించిన తర్వాత స్వప్న గారు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఫార్మ్ బిల్స్ 2020 ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలుగు అని పెట్టండి, బికాస్ యు మే హ్యావ్ ఆఫీసర్స్. స్వప్న అనా సార్? అలా ఇక్కడ మా పార్టిసిపెంట్స్ లా తెలంగాణను ఉన్నారు, ఆంధ్రాను ఉన్నారు కదా? తెలంగాణ సార్. సరే, అంటే ఇది వాట్సాప్ గ్రూప్ ఫార్మ్ బిల్స్ తెలంగాణ అని పెట్టండి. మనము ఓన్లీ తెలంగాణ ఇష్యూస్ నే ఇక్కడ షేర్ చేసుకుందాము, సరేనా? ఓకే సార్. ఓకే, సో ఇది అయిన తర్వాత చేయండి. అలా విశేషంగా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగమని చెప్పండి. ఇంకా ఒక వీ కెన్ స్పెండ్ సమ్ 5 minutes. ఓకే సార్. నా తెలుగులో ఏమైనా ప్రాబ్లం ఉంటే మన్నించండి. సో నేను సాధ్యమైనంత వరకు మంచి తెలుగునే మాట్లాడాను అనుకున్నాను, తెలీదు. ఎప్పుడు నా ఆవిడ నన్ను తిడుతుంది, మీకు తెలుగు రాదు, మీరు ఏమేమో చెప్తారు అని. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ మై తెలుగు, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. స్వప్న గారు, షీ విల్ టేక్ కేర్, అండ్ ఆల్ ది ఆఫీసర్స్ ఫ్రమ్ ది లైన్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ తెలంగాణ. విశేషంగా తెలంగాణ అంటే నాకు ఎందుకు అభిమానం అంటే అక్కడ 20 సంవత్సరం నేను పనిచేయటం జరిగింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో చౌటుప్పల్, చిట్యాల్. సో ఇక్కడ ఆల్ మై విలేజెస్.
సో ఈ తెలుగు ఇచ్చిన ఒక రుణం నాకు వాళ్ళకి తీర్చుకోలేను. సో ఈ తెలుగు నేర్చింది వాళ్ళు, ఆ తెలుగులో ఆ ఫీలింగ్స్, ఆ కసి, ఇవన్నీ మా రైతులు, మా తెలంగాణ రైతులు నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ ఇది. సో నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్లాస్ ముగిస్తున్నాను సారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. షల్ ఐ లీవ్ ది మీటింగ్ సార్? షల్ ఐ లీవ్ ది మీటింగ్? Yes sir, thank you sir. Okay, thank you so much of you. I am leaving the meeting, Nana. I am leaving the meeting. Okay sir, okay sir.